ఇవ్వవలసినటువంటి మా ఫ్రీలు మరి ఎందు నిమిత్తమో తెలియలేదు. నేను ఈరోజు రాలేను అనుకున్నాను, అయినను ఏదో అద్భుతకరంగా రావటం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బడా సేవకులందరూ ఇక్కడ ఉన్నారు. వారికి ఎవరికన్నా ఇస్తే కొంచెం వాక్యం చెబుతారు. అయ్యా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెబుతారు వాక్యం? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు మనమందరము ప్రభు సన్నిధిలో కూడి ఉండుట అనేది చాలా ఆశీర్వాదకరమైనది. సేవకులు ఈ విధంగా ఐక్యంగా కూడి ఉన్నారంటే పరలోకంలో మహా గొప్ప పండుగ అంట. హల్లెలూయా చెప్పరా? పరలోకములు యేసు ప్రభు బహు పండుగ చేసుకుంటాడంట. హల్లెలూయా. నా సేవకులు చూడు, అందరూ ఎట్లా ఐక్యంగా ప్రేమగా సంతోషంగా కూడి స్తుతించి ఆరాధించి పాడి నన్ను గణపరుస్తూ ఉన్నారని ఆయన దేవదూతలతో కలిసి మహా గొప్ప పండుగ చేసుకుంటాడంట. హల్లెలూయా. విన్నారు ఎప్పుడైనా? హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా 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 లేదులయ్యా. యేసయ్యా 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 చెప్పండి. నిన్నే నిన్నే నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. మనకందరికి పరిచయమైనటువంటి ఒక వచన భాగాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. రూతు గ్రంథం చదవండి దయచేసి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు చదవరా. దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునగాక. అంతా మనకి తెలిసినటువంటి వాక్యమే, అనేక సార్లు మనం చదివినటువంటి మాటలే. అందరూ సేవకులు కనుక ఒకవేళ కొందరు లేకపోయినా సేవకుల్లో కలిసి ఉన్నారు కనుక వాళ్ళు కూడా సేవకులే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పయ్యా. హల్లెలూయా. అందువల్ల ఈ వచనంలో నుండి చాలామంది మీరు చాలాసార్లు ప్రసంగాలు చేసి ఉంటారు. అది అయ్యగారు చాలాసార్లు చేసి ఉంటాడు వెనుక సెకండ్ లైన్లో ఫస్ట్. హల్లెలూయా. మీరేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలో చదవబడ్డటువంటి మాటలు చాలా అతీతమైనవి. మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సేవా పరిచర్యకు, మన అనుదిన చర్యలకు చాలా అవసరమైనది. మరి ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల కాలములో న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో ఏం కలిగింది? ఏం కలిగిందయ్యా? నేను పెద్ద సీక్రెట్లు రహస్యాలు మీకు తెలియనివి నేనే చెప్పవటల్లా. మనం అనుదినము
వింటూ తెలుసుకుంటున్న మాటలు కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. అంతేనయ్యా? విశ్వాసులు అయితే వాళ్ళకి తెలియదు, మీరందరూ సేవకులు కదా. హల్లెలూయా. కనుక న్యాయాధిపతుల కాలములో ఏమి జరిగింది అంటే దేశములో కరువు కలిగింది, పంజం. అంటే రాజుల కాలంలో లేదా పంజం? రాజుల కాలంలో కరువు లేదా? న్యాయాధిపతుల కాలంలోనే, న్యాయాధిపతులు ఏలే కాలంలోనే ఆ సమయంలోనే ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఒకవేళ రాజు లేని సమయంలో కరువు వచ్చినా దాన్ని సమాలించే కెపాసిటీ రాజులకు ఉన్నది కనుక ఏం చేశారు? సమాలించారు. టక్కనే కరువును మార్చడం, యుద్ధం జరిగితే మళ్ళీ వీళ్ళు యుద్ధం చేయటం, వాళ్ళని ఓడిగొట్టడం, మళ్ళీ వీళ్ళు గెలవటం, ఇట్లా జరిగింది. కానీ న్యాయాధిపతుల కాలం అలా విధంగా జరగల. కారణం ఏంటంటే ముందు ఆలోచన లేకుండా కరువు వస్తే ఏం చేయాలన్నటువంటి ఒక ఆలోచన లేకుండా ఉన్నారనుకుంటా. న్యాయాధిపతులు కదా, వాళ్ళకి ఆలోచన ఉండాలిగా, ఉండాలి. మరి ఏం కరువు వచ్చింది? కరువు దేనికి వచ్చింది? సరిగా వారి న్యాయాధిపతులు సరిగా లేరు. పేరుకు న్యాయాధిపతులు సరిగా లేరు. ఈ మధ్య నాకు ఒక లాయర్ ఉన్నాడు, తెలుసు. ఆయన ఒక చిన్న మాట ఒక చోట చెప్పడానికి 10,000 అడిగాడు. ఎంత? ఓ చిన్న మాట ఒక చోట చెప్పడానికి 10,000 అడిగాడు. గమనించారా? ఏ విధంగా దేశం పోతూ ఉందో, ప్రజలు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారో, కుటుంబాలు ఏ విధంగా యాతన పడుతూ ఉన్నవో అన్న విషయాలు న్యాయాధిపతులకి తెలియలా. పేరేమో న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడటానికి, పోషించడానికి, వారికి తగినటువంటి వసతిని కలిగించడానికి, వారికి ఒక మంచి ఆలోచనలు చెప్పడానికి, కరువులోకి వెళ్లకుండా, పాపంలోకి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, లోకరీత్యగా వారు లోక కార్యాలు అనుభవించకుండా ఉండటానికి వీళ్ళు సరైనటువంటి విధంగా వారిని మెయింటెనెన్స్ చేయలే. కుటుంబంలోకి యజమానుడు ఉండడానికో, ఆయన సరి లేకపోతే భార్యదో భార్యది, పిల్లదో పిల్లలది. అవునాయా? ఇంట్లో తండ్రి సరిగా లేకపోతే ఈ పిల్లలు ఎట్లుంటారో చూడండి. ఒక ఇంట్లో ఒక అతను చుట్ట తాగుతూ ఉంటాడు, తండ్రి. ఆ ఇంట్లో కొంచెం ఎదిగిన పిల్లోడు ఉన్నాడు. ఈయన దొరలాగా కూర్చుని రే రారా అంటే పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఇది చుట్ట తీసుకుని వెళ్ళి ఇది కాల్చుకరా, బుడ్డి దగ్గర కాల్చుకరా. ఆ దినాల్లో బుడ్డి దగ్గర కాల్చుకరా. వీడు తీసుకుని వెళ్ళి చుట్టని బుడ్డి దగ్గర అటు పెట్టి 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 ఎంతసేపు పెట్టినాయి చుట్ట కాల్టల్లా. ఎంతసేపు పెట్టినా చుట్ట కాల్టల్లా. ఏందిరా ఇది చుట్ట కాల్టం లేదు, రే ఇంకా ఎంతసేపు లేదు, త్వరగా రాని చుట్ట తాగాలంటే ఇది కాల్టల్లా. మా డాడీ ఎట్ట తాగుతాడు చుట్ట అని మైండ్లోకి వచ్చింది. తాగుతాడు కదా, ఓహో మంచి ఐడియా, లాగుదారా 4 లాగులని ఆ బుడ్డి దగ్గర చుట్టబెట్టి ఇక లాగటం ప్రారంభించాడు. ఎవరు తండ్రి, ఎవరు పిల్లోడు? చుట్టపేకల పిల్లోడు అని చెప్పు. చుట్టపేకల తండ్రికి పిల్లోడు లాగుతున్నాడు చూడు. డాడీకి భలే ఛాన్స్ జరిగింది. నెక్స్ట్ టైము డాడీ పిలవక ముందే, డాడీ చుట్ట కాల్చుకు రమ్మంటావా, చుట్టయ్యి త్వరగా చుట్ట కాల్చుకొస్తా. వీడి విధంగా డైలీ లాగటం, 4 లాగులు లాగటం, తీసుకొచ్చేవటం. ఏందిరా చుట్ట ఎంత కాలిపోయింది అంటే ఓసారి చెప్పాడంట, 4 లాగులు లాగాను డాడీ, లేకపోతే చుట్ట ఏడ కాలుతుందో కాలటం లేదు అని. ఆ తర్వాత బాబు కొడుకు ఎదురు బళ్ళ కూర్చుని లాగుతూ ఉండాలంట. వాడొక చుట్ట, వీడొక చుట్ట, చెరో చుట్ట వేసుకుని లాగుతూ ఉండారంట. ఇంకొక తండ్రి ఉన్నాడు, తాగుబోతాడు. రియల్గా జరిగింది చెబుతున్నా. తాగుబోతాడు. పోయి తీసుకురారు, ఒక బాటలో క్వార్టర్ తీసుకురారు అంటాడు. వీడిపోయి 2 క్వార్టర్లు తీసుకుని, ఒక క్వార్టర్ వాడు తాగి ఒక క్వార్టర్ తీసుకొస్తాడు.
డబ్బులు ఎంత ఇచ్చాడో ఎంత తీసుకుంటాడో తెలియదుగా తాగుబోతుకే, ఏమి తెలియలా. వాడు తండ్రి తాగి కుమారుడు తాగి, తండ్రి తాగి కుమారుడు తాగి, అబ్బా భయంకర ఇల్లంతా గొల్లైపోయింది. కుటుంబ నాయకుడు ఏ విధంగా ఉండాలి, సంఘ నాయకుడు ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఉన్న విశ్వాసులను ఏ విధంగా పెంచాలి, వారికి ఏ విధంగా బోధించాలి, వాళ్ళ అలవాటులు ఏ విధంగా ఉండేటట్లుగా చేయాలి. కుటుంబ నాయకుడు కుటుంబంలో సరిగా లేకపోతే అది చెబుతారు ఏదో ఏదో గంగిరెద్దు 3 కళ్ళ లేకపోతే ఇది రాజు గంట ఏదో రాజు భయం లేకపోతే ఏదో సామెత ఉంది ఒకటి, రాజు భయం లేకపోతే గుర్రం అయింది 3 కళ్ళు నడిచిద్దంట. రాజు భయం లేకపోతే గుర్రం 3 కళ్ళు నడిచిద్దంట. చాలామంది మన యొక్క భయము, మన యొక్క భక్తి, మన యొక్క నీతి, మన యొక్క పరిశుద్ధం, మన యొక్క సేవా విధానం, మన క్రమశిక్షణ, మన యొక్క మంచితనము సరిగా లేకపోతే సంఘములు ఉండేవాళ్ళు 3 కళ్ళ నడుస్తారు. 2 కాళ్ళు అయితే 3 కళ్ళ నడుస్తారు. న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది. సంఘాలలో కరువు రాకూడదు. సంఘాలలో ఏం రాకూడదయ్యా? కరువు రాకుండా సేవకులు చక్కగా సంఘాలని మెయింటైన్ చేయాలి. అవునా కాదయ్యా? స్తోత్రం, హల్లెలూయా. సంఘాలలో కరువు లేకుండా, ఏం కరువు? తినటం కాదయ్య, తిండి కాదయ్యా. తిండి ఈరోజు రేపు పోతుంది. స్తోత్రం. సంఘాలలో సేవకులు బోధిస్తూ ఉంటే కొన్ని సంఘాలలో విశ్వాసులు అది కాదయ్యా ఇదే అని చెబుతూ ఉన్నారు. నువ్వు చెప్పింది అది కాదయ్యా ఇది, ఇట్లయ్యా ఉండేది. ఒక అతను ప్రసంగం చేశాడంట. అరే పిచ్చోళ్ళారా, ఆ కాలంలో ఆడవాళ్ళు కన్నారు పిల్లల్ని, ఈ కాలంలో మగవాళ్ళు కంటూ ఉన్నారు అని ప్రసంగం చేశాడంట. ఏ కాలంలో? ఆ కాలంలో ఆడవాళ్ళు కన్నారంట, ఈ కాలంలో మగవాళ్ళు కంటున్నారంట. ఎదురున్న విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ కన్నారో చూపించు, అడ్డగోలుగా ప్రసంగం చేస్తామన్నా అడిగారంట. నా మాటలు కాదు, బైబిల్లో మాటలనే చెబుతుండా. చూడు, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇస్సాకుని శారాయి కందా, ఇస్సాకుని ఎవరు కన్నారు? అబ్రహాము కన్నాడు. బైబిల్లోనే ఉంది, గమనించారా? ఇలాంటి సేవకులు లేకపోలా. మీరందరూ చాలా మంచివాళ్ళయ్యా, నేను జనరల్గా చెబుతాను. స్తోత్రాలు. ఇంకొక అతను చెబుతున్నాడు, యేసు ప్రభుకి బామర్ది ఉన్నాడంట. యేసు ప్రభుకి బామర్ది ఉన్నాడంట. అరే ఎట్లా బామర్ది ఉన్నాడు, ఎట్లా చెప్పంటే చూడరాదా? ఆడ లాజరు, మరియమ్మ, మార్తమ్మ. ఎవరున్నారు అక్కడ? లాజరు, మరియమ్మ, మార్తమ్మ. ఆ మరియమ్మ ఎవరు? యేసు ప్రభు తల్లి కదా. యేసు ప్రభు మరియమ్మ తమ్ముడు ఏమవుతాడు యేసు ప్రభుకి? ప్రసంగాలు కుటుంబంలో తండ్రి సరిగా లేకపోతే కుటుంబాలు చాలా దెబ్బతినిపోతాయి. సంఘాలలో సేవకుడు సరిగా లేకపోతే సంఘాలు దెబ్బతినిపోతాయి. మనము దెబ్బతిన్నా పర్వాలేదు అనుకోవచ్చు. సంఘానికి వచ్చి 50 మంది, 100 మంది, 20, 200 మంది కుటుంబాలని సర్వనాశనం చేసేటట్లుగా నడుచుకోకూడదు. గమనించాలి ప్రియులారా. నన్ను కలిపి చెప్పుకుంటున్నాను. నేనేదో పెద్ద భక్తుడిని, ఎగిరి పరలోకి వెళ్తానని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పబోయేది లేదు. మనం అందరూ సిద్ధపడుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళటానికి? నరకానికి వెళ్ళటానికా? సమృద్ధిలోనికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మనకు సమృద్ధి కదా కావాలి. మన యొక్క ఇల్లు సమృద్ధే కదా. మన తండ్రి సమృద్ధిగా మనలో ఆశీర్వదించేవాడే కదా. అని చెప్పాడు, ఆకాశ ద్వారాలు తెరచి పట్టజాలనంత జేబులు 4 జేబులు ఉన్నాయి అనుకో, జేబులు నిండిపోతాయంట కట్లగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కట్ట ఇవ్వమంటావా? హల్లెలూయా, స్తోత్రం. నిండి పొర్లుచూ ఉన్నది.
పొర్లేటట్లుగా, సంఘము నిండి పొర్లేటట్లుగా మన సంఘాలని మనం మెయింటైన్ చేయాలి. సంఘాలలోనికి ఆశీర్వాదంలో పంపాలి. సంఘాల్లోనికి భక్తిని, నీతిని, విశ్వాసమును, పరిశుద్ధతను పంపుతూ ఉండాలి. విశ్వాసులు కొన్ని సంఘాలలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటారు విశ్వాసులు. ఆ విశ్వాసుల్ని ఒక ప్రార్థన చేయమంటే ప్రార్థనే ఒక అతను చెప్పాడు నా దగ్గర, అయ్యా ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగా. ఆయన అన్నాడు, నేను సేవ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నాను అన్నాడు. ఎక్కడ చేస్తున్నావయ్యా సేవ అన్నా. అయ్యగారు 10 రోజులు 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు హౌస్ విజిటింగ్. ఏ విజిటింగ్? 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు హౌస్ విజిటింగ్. ఎందుకు? ఆకాశ ద్వారాలు తెరిచి నిండిపోవాలి, జేబులు పొంగిపోవాలి, జేబులు ఫుల్ అవ్వాలి. అందుకే కొంతమంది 4-5 జేబులు, 5-6 జేబులు పెట్టుకుంటారు. ఫుల్ అయిపోవాలి జేబులన్నీ. ఏ జేబులో ఏ కట్ట ఉందో, ఏ జేబులో ఏ 100 ఉందో, ఏ జేబులో 500 ఉందో తెలియదు చాలామందికి. ఎందుకంటే ఇంకా హౌస్ విజిటింగ్ 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు. సరేయ్యా, హౌస్ ఎంతమంది విశ్వాసులు ఉండారయ్యన్న? అరే నాకు సంఘం ఏడుంది, అసలు నాకు విశ్వాసులు ఏడు ఉండారు. మరి ఎవరినయ్యా నువ్వు విజిటింగ్ చేసేది? నువ్వు విజిటింగ్ చేసేది ఎవరిని? వేరే సంఘాల్లో ఉండేవాళ్ళనా? వేరే సంఘాల్లో ఉండేవాళ్ళు నువ్వెట్లా విజిటింగ్ చేస్తావు? నీ సంఘములో ఉండవారిని విజిటింగ్ చేయాలి నువ్వు. హలో, మన సంఘములో ఉన్నవారిని మనం విజిటింగ్ చేయాలి. వేరే సంఘాలలో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్ళి విజిటింగ్ చేయాలయ్యా. దేనికి నువ్వు విజిటింగ్ చేస్తూ ఉన్నావు? ఈ 10 రోజుల్లో జేబులు నిండాలి. ఆ తర్వాత ఏం చేస్తామన్నా? ఆ తర్వాత అయ్యారు 20 రోజులు 20 పాస్టర్ల మీటింగ్ వెళతాను అయ్యారు. 20 రోజులు 20 పాస్టర్స్ మీటింగ్ వెళ్ళి 20 రోజులు బిర్యానీ అయ్యారు. 20 రోజులు బిర్యానీ. కడుపు పగిలి చస్తాం. ఆరోగ్యం దెబ్బతినిపోయిద్ది, మైండ్ బ్లాక్ అయిపోయిద్ది, కాళ్ళు వాసిపోతాయి, పొట్ట ఇంత లాభం వచ్చిద్ది. రోజు బిర్యానీ తింటే ఏమవుతుందయ్యా? అందుట్లో ఇప్పుడు వేసి ఆయిల్, మంచి ఆయిల్ వేసి చేస్తున్నాం మనకు బిర్యానీ. ఈరోజు బిర్యానీ కావాలి. వైట్ రైసా? ఏంటయ్యా సేవ? కరువు రాదంటయ్యా, వ్యాధి రాదా, అనారోగ్యం రాదా, శాపాలు రావా, కష్టాలు రావా? నడవటానికి వీలు పడదు, మాట్లాడటానికి వీలు పడదు, చూడటానికి వీలు పడదు. నరాలన్నీ ఏమైపోతాయి? నరాలు ఫ్రీడమ్ ఉండదు. నరాలు బ్లడ్ వేగంగా పోతూ ఉండిద్ది. ఏమొచ్చింది? బ్లడ్ ప్రెషర్ వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇంకేమొచ్చింది? ఉప్పు వ్యాధి వచ్చింది, మైండ్ బ్లాక్ అయిపోయింది, చూపు తగ్గిపోయింది. నాకు 73 సంవత్సరాలు. ఎన్ని? నాకు 73 సంవత్సరాలు. ఇంతవరకు నాకు కళ్ళజోడు అవసరం లేదు. ఇంతవరకు కళ్ళజోడు అవసరం లేదు. మీ బైబిల్కి నా చిన్న బైబిలు నేను చదివాను. ఇందాక చదివానా? ఈ చిన్న చదివా. కొంతమంది పెద్ద బైబిళ్ళు ఉంటాయి. పెద్ద బైబిళ్ళు ఉండా మళ్ళీ దాంట్లో భూతత్వం కళ్ళజోడు వేయాలి. మామూలు కళ్ళజోడు కాదు. అయ్యి నీ కళ్ళజోడు మంచిదే. ఏం కళ్ళజోడు వేయాలి? భూతత్వం కళ్ళజోడు వేయాలి. ఎందుకు పోయింది చూపు? నెలకోసారి 2 నెలలకు ఒకసారి సైజు మారుతూనే ఉండిద్ది. పొట్ట పెరిగే కొంత సైజు మారుతూనే ఉంటుంది. ప్యాంటు సైజు. ఎన్నో ప్యాంట్లు మూల పడేసిన వాళ్ళు ఉన్నారు. సైజులు చాలక. నాకు అప్పటి నుంచి నాకు 73 నాకు 70 సంవత్సరాల వయసు వరకు వ్యాధి ఎలాంటిదో తెలియదు.
ఒక అలీలో చెప్పరు పురమయ్య. నాకు 70 సంవత్సరాల వయసు వరకు హాస్పిటల్ అడ్మిషన్ ఎలాంటిదో తెలియదు. హల్లెలూయా. అరే పుట్టిన పిల్లలే పుట్టిన తెల్లారే పుట్టిన 2వ రోజే ఆరోగ్యం బాగాక హాస్పిటల్ వెళుతున్నవారు ఎందరో ఉన్నారు. సేవకులను అడగండి, అయ్యా ఏమీ వ్యాధి లేకుండా ఉన్నామా? మనం ఏమీ వ్యాధి లేకుండా ఉన్నామా? నేను చెప్పుకుంటూ ఉన్నాను, 70 సంవత్సరాల వయసు వరకు నేను అడ్మిషనే అవ్వలేదు, నేను కళ్ళజోడే పెట్టేది లేదు, నేను అడ్మిషన్లో చెప్పుకుంటూ ఉండేవాడిని ప్రసంగంలో. ఇప్పుడు చెప్పినట్టుగా 71వ సంవత్సరంలో సాతానికి వ్యసనం వచ్చేసింది, దాని పురాణం వచ్చేసింది. అయ్యి పొద్దు చెప్పుకుంటున్నాడు పెద్ద గొప్పగా తీసుకెళ్ళి అడ్మిషన్ చేయాలని 71వ సంవత్సరం అంటే 2001వ సంవత్సరంలో కరోనా వచ్చింది. రాకరాకొచ్చింది కరోనా. నేను దేవుడి దగ్గర చాలా అయ్యా నేను 50 సంవత్సరాలు పైబడి సేవ చేస్తూ ఉండానే, ఎందుకు దేవుడా నాకు కరోనా పెట్టేవు? కరోనా వచ్చింది, నన్ను నా పిల్లలు తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్ అడ్మిషన్ చేశారు. దిక్కులేని వాడను ప్రభు అన్నట్లుగా పోయి అక్కడ ఎవ్వరు తోడు లేకుండా, ఎవ్వరు ఏది లేకుండా ఒంటరిగా అనాదిగా పోయి అక్కడ అనాథ హాస్పిటల్లో అడ్మిషన్ చేశారు. ఎటు చూసినా ఏమీ లేదు. రోజు ఆ యొక్క నర్సులు డాక్టర్లు వస్తారు, వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి ఏదో ఆ పథ్యం యొక్క టిఫిను అవి వేదిచ్చి వెళ్ళిపోతారు. ఇటు చూసేవాడిని ఆ యొక్క అదేది ఆ బ్లాక్ మేము ఉండే పేషెంట్లు ఉండేది రోజు ఇది వార్డు, పేషెంట్లు ఉండే వార్డు. ఇటు కూర్చుని మనసు ఇటు చూసేవాడిని. దాదాపు 200 మంచాలు, 200 మంచాలు పేషెంట్లు, 200 పైగా పేషెంట్లు చూసేవాడిని. టిఫిన్ చేసి తర్వాత ఏదో ఒక రకమైన ఏదో ఇస్తారు తాగటానికి, అవి తాగి కూర్చునేవాడిని. ఇంతలో వీళ్ళు చెల్లిపోయేవాళ్ళు. మెల్లగా లెగిసేవాడిని. లెగిసి ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పేషెంట్ని తాకి ప్రార్థన చేసేవాడిని. ఒక్కొక్క పేషెంట్ని తాకి ప్రార్థన చేసేవాడిని. చేసేవాడిని. అరే తాకితే ఎట్లా? నాకు వచ్చింది కరోనా, ఇంకా అంటుకోపోతే వాటేసుకుని కూడా నాకేం కాదు, ఆల్రెడీ ఉంది కదా కరోనా. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 200 పేషెంట్లు వారం రోజులు రోజు ఉదయం వెళ్ళి అద్భుతకరంగా వారికి అందరికీ ప్రార్థన చేస్తుంటే కన్నీరు గార్చి శోకాలు పెట్టి ఏడుస్తుండేవాళ్ళు. అయ్యా ఒక్కరైనా వచ్చి పలకరించడానికి లేకుండా పోయింది. మీరెవరో ఏంటోనయ్యా వచ్చి మా కొరకు, మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, మీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా చెప్పాలి, మనందరం చెప్పాలి. మీరుంటే నాకు చాలు యేసయ్యా, మీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్పండి. మీరుంటే నీవుంటే నీవని సింగిల్ ఉపయోగించు. మీరుంటే నాకు చాలు యేసయ్యా, మీ వెంటే నేను ఉంటానేసయ్యా. సింగిల్ ఉండాలి. నేను పాడతాను, సరిగ్గా పాడతాను. మీ మాట చాలయ్యా, మీ చూపు చాలయ్యా, మీ తోడు చాలయ్యా, మీ నీడ చాలయ్యా. ఇద్దరు సింగర్లు ఉన్నారు ఇక్కడ. వార్తై పోదుమయ్యా, పార్వై పోదుమయ్యా, తుణయే పోదుమయ్యా, నిழலை పోదుమయ్యా. పాడుగా. వార్తై పోదుమయ్యా, பார்வை போதுமையா, துணையே போதுமையா, நிழலை போதுமையா. అలయా అయ్యా ఏంటి? ఒకటి వార్తై, రెండవది పార్వై, మూడవది துணை, నాలుగవది నిழல். వార్తై పోదుమయ్యా, ఇదేమన్నా ఏడ్చినట్టు ఉందా కానీ పాట పాడినట్టుగా ఉందా? ఇంకానా
உம் வார்த்தை போதுமையா, உம் பார்வை போதுமையா, உம் துணையே போதுமையா, உம் நிழலை போதுமையா, நீர் இருந்தா எனக்கு போதும் ஏசையா. உம்மோடே நாங்கள் இருப்போம் ஏசையா, உம்மோடே இருப்போம், உம்மோடே இருப்போம் ஏசையா. உம்மை விட்டுட்டு நாங்கள் போக மாட்டோங்கப்பா, உம்மை விட்டுட்டு போகவே மாட்டோம். ஹல்லேலூயா. 70 வருஷத்தில் என் தேவனை நான் ஏற்றுக்கொண்டேன். அது அன்னிலிருந்து இதுவரை நான் என் தேவனை விட்டு போனதே இல்லை. எனக்கு வியாதி வந்ததே இல்லை, எனக்கு பார்வை கம்மியானதில்லை, எனக்கு ஆகாரம் இல்லாமல் போனதே இல்லை, எனக்கு வீடு வாசல் இல்லாமல் போனதில்லை, மனைவி பிள்ளைகள் இல்லாமல் போனதில்லை. எல்லோரும் இருக்கிறாங்க, எல்லாமே இருக்கிறது. ஹல்லேலூயா, ஹல்லேலூயா. ஒரு 1.5 கோடியில் ஒரு வீடு கட்டி இருக்கிறோம் கீழே மேலே. இதில் 2வது சன்னுக்கு வீடு இல்லை, 1 கோடியில் இன்னொரு வீடு கட்டி இருக்கிறோம். அல்லேலூயா. 3 சன்னுக்கு வீடு இல்லை. அது நிமித்தம் இங்கே இந்த தாமரத்தில் 70 லட்சத்துக்கு ஒரு வீடு அப்பார்ட்மெண்ட் வாங்கியிருக்கிறோம். விட்டுட்டு வரா தேவன்? பஞ்சு வருமா நமக்கு? பட்னி வருமா? நியாயாதிபதி சரியா இருந்தா, ராஜன் சரியா இருந்தா, ஊழியக்காரன் சரியா இருந்தா, அல்லேலூயா, ஒரு பட்னி நம்ம கிட்ட வராது, ஒரு வியாதி நம்ம கிட்ட வராது. இந்த ஐயாவுக்கு தெரியும். 80 வருஷத்தில் இந்த பகுதியில் நான் எவ்வளவோ ஊழியத்தை செய்திருக்கிறேன். அப்போ இவர் ஏதோ ஒரு வேலை போய் கொண்டு இருக்கிறார். அவர் ஃபேமிலி பக்க தெருவில் தான் இருக்கிறது. ஹல்லேலூயா. இந்த தானியேல் எங்கள் சேர்ச்சி விசுவாசி, இந்த வீட்டு ஓனரும், அவங்க வீட்டில் எல்லோரும் கேட்டு ஜபத்துக்கு வருவாங்க. பாஸ்டர் கிருபாரட்சனோடு சேர்ந்து நான் ஊழியம் செய்யும்போது அவரெல்லாம் மேலே காரியங்களை பார்த்து கொள்ளுவார். ஊழியமெல்லாம் நான் செய்து கொண்டிருந்தேன். ஹல்லேலூயா. இது அந்த ஐயாவுக்கு தெரியும் நான் இந்த பகுதியில் ஊழியம் செய்தது. சோத்திரம். ஹல்லேலூயா. வருஷ கணக்கில் இந்த பகுதியில் நான் ஊழியம் செய்திருக்கிறேன். கர்த்தருக்கு நல்லவர், கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. அவர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. ஹல்லேலூயா. உண்மையாகவே கர்த்தருடைய பிள்ளைகளாக இருந்தால் ஒரு குறை நமக்குள்ள வராது, நம்ம வீட்டுக்குள்ள ஒரு குறை இருக்காது, நம்ம சரீரத்துக்குள்ள ஒரு வியாதி வரக்கூடாது. வந்தா அது பயந்து ஓடணும். என்ன செய்யணும்? அப்போ சொன்ன, என்ன ஆண்டவரே, நான் 50 வருஷம் மேலே ஊழியம் செய்கிறேன், எனக்கு என்ன இந்த கொரோனா வியாதி வந்தது, என்ன தேவனே சொல்லி ஜெபம் பண்ண. அவர் சொன்னார், இது இவங்க எல்லோருக்கா ஜெபம் பண்ணி நான் கொண்டு வந்தேன். உனக்குள்ள சும்மா பேருக்கு தான் இருக்குது, அது ஒரிஜினலும் கொரோனா இல்லை. இவங்களுக்கு ஜெபம் பண்ணுறதுக்கு கொரோனா காட்டினாதான் உள்ள அனுப்புவாங்க. 200 பேருக்கு டெய்லி ஒரு வாரமாக ஜெபம் பண்ணி இருக்கிறேன். அதுக்காகவே என்னை கொரோனா பேரில் கொரோனா ஹாஸ்பிட்டலில் அட்மிஷன் பண்ணியிருக்கிறா. ஹல்லேலூயா. கொரோனா இல்லை, கொரோனா இல்லை. ஹல்லேலூயா. இப்போ புல்லட்டில் வந்தா, அங்கிருந்து புல்லட்டில் வந்தா. ஹல்லேலூயா. வியாதி இருந்து புல்லட்டில் வர முடியுமா? காரில் வரலாம், ஜில்லுன்னு ஏசியில் உட்காந்து, அங்கிருந்து வெயிலில் புல்லட்டில் வந்தா. ஹல்லேலூயா. 120 கிலோமீட்டர் வேகத்தில் ஓட்டுவேன் புல்லெட்டு. ஹல்லேலூயா. பலன் இருக்குது, பார்வை இருக்கிறது, தைரியம் இருக்குது. ஹல்லேலூயா. ஏன் தெரியுமா? நான் சொல்லுவேன், நான் இதுவரை எத்தனை பேர் எனக்கு தெரியும், நீங்கள் என்னை குறித்து நிறைய பேர் தெரியும். இதுவரை 50 வருஷத்துக்கு மேலே ஊழியத்தில் இதுவரை ஒரு வாட்டியாவது மற்ற விசுவாசிகளை வீட்டுக்கு போயிட்டோ இல்லைன்னா வேறு பணக்காரங்கக்கிட்ட போயிட்டோ எனக்கு கொஞ்சம் என்ன ஏது, எனக்கு கொஞ்சம் பணம் கொடுப்பீங்களா, கொஞ்சம் அது கொடுப்பீங்களா, இது கொடுப்பீங்களா. இந்த சென்னையில் 75% நான் தெரியும். 75%ல் ஒருத்தராவது அந்த ஜெயராவ் பாஸ்டர் என்கிட்ட வந்து ஒரு 1000 ரூபாய் கேட்டு வாங்கிட்டு போனார். சொல்லுங்க பார்ப்போம், சொல்லுங்க பார்ப்போம். ஐயா, நான் எது பெருமைக்கு சொல்லலை ஐயா. இருந்தால் கர்த்தருடைய ஊழிக்காரு மாதிரி இருக்கணும். ஒரு இல்லையில சொல்லுங்க. என்ன சொன்னார் தேவா? நீ கடனை வாங்க மாட்டாய், நீ கடனை கொடுப்பாய். இதுதான் தேவன் சொன்னது. இந்த ஐயா வருஷ கணக்கில் தெரியும், அவன் ஆஃபீஸும் தெரியும். இந்த அந்த இஸ்ரேல் பிரதர் நான் இங்கே அம்ஜிகரில் ஊழியர் செய்யும்போது எனக்கு பின்னாடி வந்து என் பேக்கு தூக்கிட்டு வருவார். அவன்
அவளை வந்து சின்ன சூப்பு சொல்லலை ஐயா. நான் நடந்தது சொல்கிறேன். நான் அண்ணா ரொம்ப அன்பு இஸ்ராயலுக்கு. ஹல்லேலூயா. நான் ஒரு வாட்டி ஆஃபீஸ் போனேன், கொஞ்சம் கம்மி பண்ண இது. ஆஃபீஸுக்கு போனால் இந்த ஐயா என்னை உள்ளே விடலாம். ஐயா சும்மா ஒரு இதுக்கு உள்ளே விடலாம். அப்புறம் ஏதோ சொல்லி யாரையும் வெயிட் பண்ணுறாங்க அப்படி சொன்னாங்களே, அந்த ஜெயரா பாஸ் ஐயா. ஐயோ ஜெயரா பாஸ் இவ்வளோ நேரம் வெயிட்டிங்கில் வச்சா, கூப்பிட முன்னே உள்ள அப்படி சொல்லி உள்ளே கூட்டு வச்சு என்கிட்ட சாரி சொன்னார். ஐயா தெரியல ஐயா, வெளியே இப்படி உட்கார வச்சங்க, லேட் பண்ணி வச்சோம், ஒன்றும் நினைக்காதீங்க ஐயா. ஹல்லேலூயா, ஹல்லேலூயா. அந்த ஆஃபீஸில் எப்பாவது நான் போய் எனக்கு ஒரு 10,000 வேணும், 5,000 வேணும், எனக்கு கஷ்டமாக இருக்குது, என் பிள்ளைகளுக்கு கஷ்டமாக இருக்குது, கேட்டேன்னு கேளுங்க, அந்த ஐயான்னு கேளுங்க. ஹல்லேலூயா. ஐயா நான் என்ன சொல்கிறேன், ஊழியம் செய்தால் ஊழியம் செய்யணும், ஊழியம் செய்தால் ஊழியம் செய்யணும் ஐயா. என்ன செய்யக்கூடாது, என்ன செய்யக்கூடாது, பிச்சை எடுக்கக்கூடாது ஐயா. சொல்லுங்க. ஊழியக்காரர்கள் என்ன செய்யணும், முதலாவது என்னுடைய நீதியை, என்னுடைய ராஜ்யத்தை தேடுங்கள், அப்பொழுதோ நீ பட்னியாக இருப்ப, நீ கடன் வாங்கிட்டு இருப்ப, நீ தரித்திரனாக இருப்ப சொன்னாரா, சொன்னாரையா? ஐஜாக் ஐயா சொல்லு. நேற்று தான் இந்த ஐஜாக் எனக்கு பரிசு ஃப்ரெண்ட் ஆகிட்டார். ஹல்லேலூயா. இந்த ஜானம் எங்களுடைய விசுவாசி, அவங்கள மாமனார். இது இங்கே ஊழியம் செய்யும்போது அதுதான் ஜானு மருமகனான்னு சொன்னார். అడే సోత్రు அவர் పేరు జాను కదా ఎర్ర జాను, ఆయన పేరు ఎర్ర జాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా బాబు, అదిగో బాబు ఉంటాడు వెనుక. హల్లెలూయా. ఎర్రగుంటాడు ఆ జాను, అందువల్ల ఆయన పేరు ఎర్ర జాను. న్యాయాధిపతి అన్నటువంటి స్థానములో ఉన్నటువంటి మనము దేశమునకు, సంఘానికి, విశ్వాసికులకి, ఊళిగారు కుటుంబానికి பஞ்சமில்லாம இருக்கணும். ஹல்லேலூயா, ஹல்லேலூயா. சரி பஞ்சு வந்துச்சு, என்ன செய்யணும், பஞ்சு வந்துச்சு, முடிக்கணுமா? அதுக்கு தான் வந்து உட்காந்துட்டீங்களோ? ஹல்லேலூயா. நான் ஏதோ கொஞ்சம் ஊழிகாரன் சொல்கிறோன்னு இல்லை, அவர் கஷ்டமாயிடுச்சு முடிக்க சொல்கிறாரு. நான் வந்து என்ன செய்து சொல்லுகிறேன், நான் பெரிய இதை நான் சொல்லலையா, என்ன செய்து சொல்லுகிறேன். தயவுசெய்து நீங்கள் தனியாக ஒரு கருத்தை எடுத்துகிட்டு இது இப்படி தான் சொன்னார், அப்படி தான் சொன்னாருன்னு நீங்கள் வியாக்கியானம் பண்ணிவிட்டு டாம் பண்ணாதீங்க. அது நமக்குள்ளே வைத்துட்டு நான் சரியாக இருக்கிறேனா இல்லையான்னு சொல்லி என்ன செய்யணும், பரிசோதனை செய்யணும், பரிசோதனை செய்யணும். இருந்தால் பஞ்சம் வந்தா பெத்லஹேம் என்றால் சொல்லுங்கய்யா, என்ன அது பெத்லஹேம் என்றால்? அப்பத்தின் வீடு, రొట్టెల ఇల్లు, రొట్టెల గంప, రొట్టెల ఇల్లు, సమృద్ధి. బెత్లెహేములో ఉన్నంత వరకు, హల్లెలూయా, దేవునిలో ఉన్నంత వరకు, బెత్లెహేము అనే సంఘములో ఉన్నంత వరకు ఏముండిద్ది? సమృద్ధి. కానీ ఎప్పుడు వచ్చిందయ్యా కరువు? ఈ న్యాయాధిపతులు వచ్చారయ్యా. రాజులు ఉండవు బాగుండేది, మీరు కదయ్యా. ఈ న్యాయాధిపతులు వచ్చారయ్యా. న్యాయాధిపతులు వచ్చి దేశాన్ని ఏం చేశారు? కరువు చేశారు. కొన్ని సందర్భాల్లో కరువు వచ్చినా కూడా స్టాండర్డ్ నిలబడి సంఘములో నిలబడి ఉండే విశ్వాసులు ఉంటారు. కొంత కరువు వచ్చి కష్టం వచ్చినా కూడా సేవకులు స్టాండర్డ్గా సేవలో ఉండే సేవకులు ఉంటారు. నేను ఇక్కడ కొరికిపేటలో సేవ చేయబోది కొన్నిసార్లు నేను పెళ్లి చేసుకున్నా. 82లో మ్యారేజ్ అయింది. ఆ పెళ్ళి పోయి చూసినప్పుడు వాళ్ళు చూసి, అమ్మో చెన్నైలో సేవ చేస్తున్నాడు, బడా సేవ కొట్టుకొని పిల్లలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన ఒక వారంలోనే బియ్యం లేవు అన్నం వండుకోవటానికి. ఒక్క వారంలో బియ్యం లేవు అన్నం వండుకోవటానికి ఏం చేయాలో తెలియలా. ఆ పాస్టమ్మ బియ్యం లేవు అన్నం వండుకోవడానికి తలిపోయి రియల్గా జరిగింది చెబుతున్నా. ఏడుండి తలిపోయి ఇద్దరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా మీ సేవ చేస్తూ ఉన్నాం. ఎక్కడ మా అమ్మగారి సేవకురాలు, మా అన్నయ్య సేవకుడు, మా అక్క కొడుకు సేవకుడు, మా అన్నయ్య కొడుకు సేవకుడు, నేను సేవకుడిని, నా కుమారుడు సేవకుడు. హల్లెలూయా. అందరూ సేవలో అద్భుతకరంగా ముందుకు పోతూ ఉన్నాం. ఒట్టి సేవ కాదు చేసేది. హల్లెలూయా. చేస్తే సేవ చేయాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలంతే. నేను సేవకుని అని చెప్పి సేవకుని లిస్టులో ఉండకూడదు. సేవకుని యొక్క అనుభవాలు, గుణగణాలు, ఆ ప్రార్థనా జీవితం
ఒక్క మాట అడుగుతా. ఈరోజు ఉదయమే లేచిన వెంటనే మిమ్మల్ని చేతులు ఎత్తొద్దు. మీ మనసులో మీరు దాన్ని సరి చేసుకుంటే మంచిది. మీరు ఈరోజు లేచిన వెంటనే ఎంతమంది లేచిన వెంటనే ప్రార్థన చేసి బైబిల్ చదివారు? చెయ్యొద్దు. నేను మిమ్మల్ని మరి ఏదో ఇది చేసినట్టు అయిపోయింది. ఈరోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసి బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది అనేది మీ గుండె మీద చేసుకుని మీరే దేవుడి దగ్గర చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటయ్యా మన పని? మనం ఏం పెద్ద ఎరగబడి చేస్తున్నామయ్యా? స్తోత్రం. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సేవ చేయకుండా, ప్రసంగాలు చేయకుండా, పాటలు పాడకుండా ఏం చేసేది? 4 వారాలు సంఘం ఉంటే 4 వారాలు నలుగురు తీసుకొచ్చి ఈ దొరలోకి కూర్చుంటాం. ఆ సంఘ సేవకుడు దొరలోకి కూర్చుంటాం. 4 వారాలు నలుగురు వస్తారు, వారు ప్రసంగం చేసి వెళ్ళిపోతారు. నువ్వు దేనికుండా మరి? నీ సంఘం విషయాలు నీకు తెలుసు, నీ సంఘంలో విశ్వాసుల విషయాలు, వారి కుటుంబ విషయాలు నీకు తెలుసు, వచ్చే వాళ్ళకు తెలియదు. వారిని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, వారిని దేవుళ్ళు స్థిరపరిచే అనుభవాలు మనకు తెలుసు. మన కుటుంబ విషయాలు మనకు తెలుసు. వచ్చే వాళ్ళకి తెలుసా? వాళ్ళ ఇష్టానికి ఏదో వాగిపోతూ ఉంటారు. అవునా కాదయ్యా? చెబుతారు, ఏదో ఒకటి మంచి చెబుతారు. కానీ వీళ్ళకి అనుకూలం, వీళ్ళకి సంబంధించి వీళ్ళ విషయాలు ఎరిగి చెప్పే మాటలు కాదు అవి జనరల్గా చెప్పే మాటలు అవి. మన కుటుంబ విషయాలు మనకు తెలుసు. హల్లెలూయా. మన పిల్లలు ఎక్కడ తిరగకూడదు. హల్లెలూయా. నేను 86లో వెళ్ళాను అక్కడికి. ఇప్పుడు నేను ఉండే ప్లేస్లో 86 ముగిస్తానయ్యా. 86లో వెళ్ళాను. 86 నుంచి అక్కడే ఉండి సేవ చేస్తున్నాను. ఆవిడికి ముందు ఆననూరులో. ఆ ఏరియాలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. నాకు 3 మగపిల్లలు. ఆ ఏరియా మొత్తం 82 నుంచి ఈ 2024 వరకు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలలో 75% ప్రజలకి నా పిల్లల గురించి తెలియదు. 75% లక్షల మంది ఉన్నారు. 75% నా పిల్లల గురించి వాళ్ళకు తెలియదు. ఏదో 25% తెలుసు. హల్లెలూయా. బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఒక సేవకుడు పిల్లోడు రవిడి అయిపోయి జైల్లో యాతన పడుతూ ఉన్నాడు. మన పిల్లలు ఎవరుగా బ్రతకాలయ్యా? మన పిల్లలు ఎవరుగా బ్రతకాలి? యేసయ్య బిడ్డలుగా బ్రతకాలి. మన పిల్లలు ఎక్కడ ఏ సారే కొట్లో, ఏ సినిమా హాలులో, ఏ రవిడేజంలో వారితో ఫ్రెండ్షిప్గా ఉండకూడదు. హల్లెలూయా. అయ్యా, నేను నిజంగా చెబుతున్నా, నా పిల్లలకు బూతులు తెలియవు. ఎవరన్నా బూతులు తిట్టుకుంటుంటే ఏంటి డాడీ ఆ మాటలు అని అడుగుతారు. పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయిన ఇద్దరు పిల్లలు, బూతులు తెలియదు వాళ్ళకి. కథ చెప్పనయ్యా, నేను ఎప్పుడు కథ చెప్పను. స్తోత్రం. హల్లెలూయా. మా పెద్ద సన్న వచ్చి ఇంటర్నేషనల్ ఎన్నది ఇప్పుడు మన ఇంటర్నేషనల్ మిషనరీ 5 దేశాల్లో 5గురు. అమెరికాలో ఒక నాయకుడు, లండన్లో ఒక నాయకుడు, ఆస్ట్రేలియా ఒక నాయకుడు, అట్లాగే ఇండియాలో ఒక నాయకుడు, నా సన్ను. ఈ 5గురు కలిసి ప్రపంచం అంతటా మిషనరీ మినిస్టర్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా 2వ కుమారుడు బ్యాంకులో సీనియర్ ఆఫీసర్గా చేస్తూ ఉన్నాడు. 3వ కుమారుడు ఐటీ లైన్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ 3గురిలో వాళ్ళు తిట్టుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, దొంగలు కాదు, బూతులాడేవాళ్ళు కాదు, మోసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు పలానా తప్పు చేశారని ఎవరు నిరూపించడానికి వీలు లేని విధంగా దేవుడు ఆ బిడ్డలను పెంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు దైవికంగా ఉన్నప్పుడే మన కుటుంబాలను చూసి, మన బిడ్డలను చూసి సంఘ విశ్వాసులు బలపడి సమృద్ధిగా ఆశీర్వాదాలు పొందుకుని సంతోషిస్తారు. హల్లెలూయా. బెత్లెహేమును విడిచి వెళ్ళుట వలన జరిగినటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. ఈ అయ్యగారు నన్ను చెప్పనీయట్లేదు. అందునిమిత్తం బెత్లెహేములో ఒకవేళ సేవ చేసే సందర్భంలో ఒకవేళ కరువు వచ్చినా, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నష్టాలు వచ్చినా, మనం వచ్చి ఏదో కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి ఎక్కి వెళ్ళవద్దు. హల్లెలూయా.
ఒక హల్లెలూయా చెప్పండి. జపతాల కూడాదది ఓండ్రి మిల్లే. అయ్యా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మాకు ఎదురుగా వినాయకుడి కోయిలు ఉందయ్యా. మేమే జరిపిస్తూ ఉంటే వాళ్ళు ఇష్టాన్ని చేస్తూ ఉంటారు. మా మా ఇల్లు కొంచెం ఎత్తుగానే వేసాము చర్చిని. అందువల్ల మా చర్చి కంటే కొంచెం ఎత్తుగా ఉండాలని కొంతమంది కలిసి మా చర్చి కంటే బేస్ మట్టం మా చర్చి కంటే ఎత్తుగా చెట్టు కట్టారు. ఇప్పుడు మా చర్చి నుండి ఇటు చూడాలి గుడిని, ఇటు చూడాలి. అరే ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నం, రాత్రి తెలిసాయా నీకు? 4 సార్లు పైన 4 హార్న్లు వేస్తారు. ఆ తర్వాత అది బ్లూటూత్లో డుమ్ము అనేది ఒకటి వేస్తారు. ఆ తర్వాత 2 గంటలు ఇద్దరు పట్టుకుని బలశాలలో పట్టుకుని ఉతుకుతానే ఉంటారు, పట్టుతానే ఉంటారు, కలుస్తానే ఉంటారు. అయ్యా ఒకసారి ఆదివారం మా 9 గంటల ఆరాధన 9:30 వరకు వేస్తూ ఉన్నారు. నేరుగా గుడి లోపలికి వెళ్ళా. నేను గుడి లోపలికి వెళ్ళి ఆఫ్ చేయండి అన్నాడు. నీ గుళ్ళ డబ్బా మైక్ ఉంది. నా చర్చిలో ఆంబుల ఫైలు 40,000 4 హార్న్లు పెట్టారంటే ఊర్లో ఒక్కడుండడానికి వీలు లేదు. మీరు కానీ ఇప్పుడు ఈ ఆపకపోతే నేను డైలీ 4 హార్న్లు కట్టి నేను పాటలేస్తాను. ఎవరు వస్తాడో చూస్తానని నిజంగా చెబుతున్నాయి. దెబ్బకు ఆఫ్ చేసేసారు. అందులో చెప్పరా? దెబ్బకు ఆఫ్ చేశారు. ఆదివారం నాకు కానీ మీరు ట్రబుల్ చేశారంటే నేను మీకు డైలీ ట్రబుల్ చేస్తానే ఉంటానన్న. ఏం జరిగింది తెలుసా? వారం అంతా డుమ్ము వేసుకుంటారు. ఆదివారం మొత్తం క్లోజ్ చేసుకుని వాళ్ళ ఇళ్ళలో పట్టున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఇది చేస్తాను ఉన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నీ పాస్పోర్ట్ ఉందని అడిగా. నీ పాస్పోర్ట్ ఉందా? లేదు. ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ దగ్గర ఉంది. నీ పాస్పోర్టే లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా అడ్రస్ ఇక్కడ ఉంది, నా రేషన్ కార్డు ఇక్కడ ఉంది, అడ్రస్లో ఉంది, నా ఐడి కార్డు ఉంది, ఆ ఓటర్ ఐడి ఉంది. చెప్పండి, ఇంకా ఇంకేమేమి ఉంటాయి? ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ బుక్ ఉంది, లైసెన్స్ 2 వీలర్ 4 వీలర్ లైసెన్స్ ఉంది. చెప్పు దగ్గరేముందో. ఏ చెప్పు? ఒరిజినల్ ఇండియన్ కుడి మగన్నా. ఆలోచన చేస్తాను చూడయ్యా. నివాసం చేస్తానని చెప్పయ్యా. నోరెత్తరగన అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. మా గోడ ముందు కొంచెం ముక్కాలు చల్లి రబ్బీస్ పోసుకున్నా. గుడి ఎదురు, అది ఎదురే కాదు గుడి. ఇదంతా రోతగా ఉందంట. అయిపోయిందయ్యా, ఇదంతా రోతగా ఉందంట. టైం ఎంత ఒకటే అయింది. ఇదంతా రోతగా ఉందంట. రోతగా ఉండేసరికి తీసేయమన్నారు. నేనన్నా తీసేయను, నా గోడ పక్కన నేనేస్తున్నాను. అది తీసేయమన్నారు. ఎవరో తీసేయమన్నారు. తీసేవా? రేపు చూడు, ఆ యొక్క ముక్కాలు చల్లేదంతా నీ మెట్టు నిండా కుప్పగా పోసి పెడతామన్నాడు. నేను అందరూ నేను ఇట్టాగన్నా నన్ను కూర్చున్న వాళ్ళు ఎక్కడ కూడా లేచినాడు, కూర్చోకుండా కొట్టొచ్చినాడు. అంతా జేవుడు చేతులు చేయలు కట్టేసాడు. ఈ బైబిల్ కాదు చదివేటప్పుడు కూడా మౌంట్ రోడ్లో కథలు తెచ్చుకుంటాడు. ఇది తీసుకెళ్ళి ఇస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. వాడేమో నా దగ్గర తీసుకుని అన్నాడు. వాడికి ఇచ్చే ఒక్కటే ఒళ్ళు రాదు, రక్తం కొడుతూ ఉంది. గొడవకు వచ్చారు, మా వాడిదే తప్పు, నేను వచ్చేసా. ఇప్పుడు నువ్వు మగోడు అయితే నా మెట్ల మీద ఏం పోయి ముఖాలు వెళ్ళిపోయాను. ఇంతవరకు పోయినా. హల్లెలూయా. మరి ఒక్క అరిసేటప్పుడు గమ్మున ఉండకూడదు. ఏం చేయాలి? శబ్దం చేయాలి, లేకపోతే పట్టాల్లో ఒకటి ఇవ్వాలి, శబ్దం చేయాలి. స్తోత్రం. సాతాను మనకి విరోధంగా కార్యాలు చేసేటప్పుడు భయపడకూడదు. ఏమో ఉండదు. హల్లెలూయా. నేను గుడి నన్ను ఏమంటుకునేది నన్ను చూస్తే సాతాను కేకలు పెట్టింది. సింగపూర్ మలేషియాలో దయ్యాలు 100ల సంఖ్యలో పోగొట్టాయి. కేకలు పెట్టుకుంటూ పోతే మళ్ళీ మలేషియాలో ఎక్కువ ఉండే దయ్యాలు మనుషుల్లో. స్తోత్రం. హల్లెలూయా.
16 సార్లు పార్టీకి వెళ్ళి వచ్చాను. హల్లెలూయా. ఎక్కడ మౌనం ఉండవండి. దేవుడు అద్భుతకరంగా ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక చెప్పనయ్యా. స్తోత్రం. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్. ఘనమైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. మేము క్రమంగా భక్తిగా నీతిగా పరిశుద్ధంగా ఉండి లోకాన్ని పాపాన్ని శాతాన్ని జయించి ఏమొచ్చినా ఏది వచ్చినా జంకక ధైర్యంగా నిలబడి మీ సేవలో ముందుకు వెళ్ళడానికి మీరు మాకిచ్చిన సంఘములను మా ప్రభువా అద్భుతకరంగా నాయన వాటిని కాపాడుకుంటానికి పోషించడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ద్వారా వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ప్రైజ్. జయరావు పాస్టర్ గారు 70 ఏళ్ళ వయసులాగా మాట్లాడా? లేదు, కుర్ర పిల్లవాళ్ళలాగా మాట్లాడాడు. 73 ఏళ్ళలాగా లేదు. ఆ జింక పిల్ల ఎగిరినట్టుగా అంత అద్భుతంగా చాలా హెచ్చరికలు ఇచ్చాడు, చాలా దండిగా హెచ్చరికలు ఇచ్చాడు. దైవజనుడు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అని మంచి హెచ్చరిక, మంచి మాటలు అందులో నుండి 1-2-3 మాటలు చెప్పారు. అదేవిధంగా మొదటి మెసేజ్ అయ్యగారు జానయ్య గారు ఇచ్చారు. చక్కగా అద్భుతమైన వాక్య సందేశాన్ని మనకి అందించారు. కాబట్టి స్పీకర్ గారు 1-2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ, దైవ సేవకులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం చీఫ్ గెస్ట్గా మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ మిషన్ కనిగిరి, ఆంధ్రప్రదేశ్ కనిగిరి ప్రాంతంలో పరిచర్య చేస్తూ జనరల్ సెక్రటరీగా ఉంటూ మన మధ్యకు ఆహ్వానించబడినటువంటి దైవ సేవకులు ఎన్ విజయ్ కుమార్ అయ్య గారు మన మధ్యకు రావడం మనకెంతో సంతోషం. అయ్యగారి యొక్క పరిచర్య నెహేమియా లాంటి పరిచర్య. అయ్యగారు పాస్టర్ కాదు, నెహేమియా లాంటి పరిచర్య. అంటే నెహేమియా దినాల్లో ఏ రీతిగా పాడైపోయిన పట్టణాలను కడుతూ పాడైపోయినటువంటి ప్రాకారాలను ఏ రీతిగా నిర్మిస్తూ యాజకులను ఏ రీతిగా బలపరిచారు, అలాగూ కనిగిరి కుగ్రామాల్లో ఎక్కడైతే సంఘాలు లేవో, ఎక్కడైతే సేవకులు చాలా బలహీనంగా ఉన్నారో, అలాగే బలహీనంతో ఉన్నటువంటి ప్రజల మధ్యలో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారు. అయ్యగారితో కూడా జర్మనీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్యామయ్య గారు, వారందరూ కూడా కలిసి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య కనిగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. మెయిన్గా రీజనల్ ఆఫీస్ కనిగిరి ప్రాంతంలో శంఖవరం ప్రక్కలో బైబిల్ కాలేజ్ కూడా జరిపిస్తూ ఉన్నారు. వందలాది సేవకులను ఎందరినో సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ 25 సంఘాలను కట్టి ఆ సంఘాల్లో ఉన్నటువంటి సేవకులను పోషిస్తూ ఆ సంఘాల్లో అవసరతను తీరుస్తూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నారు. కనిగిరి ప్రాంతంలో చాలామంది షుగర్తో బాధపడుతూ డయాలసిస్ చేస్తూ వాళ్ళు రక్తాన్ని పరిశోధన చేస్తూ చాలా మరణస్థితిలో ఉన్నటువంటి వారికి ప్రతిరోజు ఆహారం అందించడం, అలాగే టైలరింగ్ క్లాస్ జరిపించడం, అలాగే పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం, కొండసీమల్లో ఉన్నటువంటి ప్రజలకు వెళ్ళి వారి యొక్క ప్రతి అవసరాలు తీరుస్తూ బ్యాప్టిస్ట్ మిషన్ తరపున ఒక గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. గత మాసంలో 3 దినాలు బహిరంగ సభలు జరిపించారు. ఆ సభల్లో నేను కూడా ప్రసంగికుడిగా వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాను. 3 దినాలు చాలా అద్భుతమైనటువంటి మీటింగ్స్ కూడా జరిగాయి. అలాగే గొప్ప మెడికల్ క్యాంప్ కూడా కనిగిరి ప్రాంతంలో ఊపాస్ అన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి వచ్చింది. దాని యొక్క ఆధ్వర్యంలో కనిగిరిలో ఒక గొప్ప మెడికల్ క్యాంప్ వేసి ఆ తర్వాత ప్రతిరోజు ఉచిత వైద్య సేవ అని ఒకటి ప్రారంభించారు. ఆ సేవ ద్వారాగా వందలాది పేద ప్రజలు ఈరోజు వారి యొక్క బలహీనతలో, వారు ఉన్నటువంటి అనారోగ్య స్థితిలో ఉచితంగా వైద్య సేవ కూడా చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారితో కూడా కలిసి సేవ చేయడానికి బహుగా సంతోషిస్తూ ఉన్నాం. ఇంకొక శుభవార్త ఏంటంటే, వారు అన్నారు మాతో కూడా కలిసి మాట్లాడుతున్నప్పుడు, రానున్నటువంటి దినాల్లో అంటే ఈ యొక్క క్రొత్త సంవత్సరం పుట్టిన తర్వాత ఒక మంచి మెగా సేవకుల సదస్సు ఒక దినం ఏర్పాటు చేసి జర్మనీ నుండి కొంత స్వార్థికులు వచ్చి దైవ సేవకులను బలపరిచి వారి యొక్క అవసరతలు తీర్చాలి, వారిని బలపరచాలి అని కూడా తెలియజేశారు. కాబట్టి ఇక్కడ చాలామంది దైవ సేవకులు ఉన్నారు. అతి త్వరలో
ఆ యొక్క తారీఖు కూడా మీకు తెలియజేస్తాం. ఒకవైపు అయ్యగారు చెప్పినట్లుగా జనోదయంలో టామ్స్లో ప్రెసిడెంట్గా ఉంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ మిషన్ తరపున గొప్ప పరిచయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చారు. కాబట్టి అయ్యగారు పాస్టర్ కాదు, ఆయన గొప్ప నాయకుడు. కాబట్టి ఇలాంటి సేవకులు మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాము. క్షమించండి కూడా, సేవకులు మీరు చాలా ముఖ్యమైన సేవకులు. అయితే దేవుడు చెబుతున్నాడు అనేకులు సేవకులు కాకూడని ఉంది కదా, కానీ మిమ్మల్ని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రతి ఒక్కరికి సేవ. నా సిచ్యువేషన్ ఏంటంటే మీకు సేవ చేయటం. నేను దేవుడు వచ్చి మీకు నేను సేవ చేయమని చెప్పి నిర్ణయించుకున్నాడు. నేను దేవుడు మా తల్లిదండ్రులు దీవెన ప్రకారంగా, ఆయన ఆశీర్వాదం ప్రకారంగా సేవకులకి నేను సేవ చేస్తున్నాను. సో అదేవిధంగా మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా నేను మన ముఖ్యంగా స్టార్టింగ్ మరి డానియల్ పాస్టర్ గారు ఇలాంటి ఒక మంచి కార్యాన్ని మరి మీరు ఈరోజు నిర్ణయించినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తి వందనాలు చెప్తున్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి ముకుందరావు గారు, నేను చెప్పినాను ఈ విధంగా, అంటే నేను ఈరోజు ఇంకో దిక్కు పోయి ఉండాలి కూడా, అయితే నేను వస్తామన్నాను. మరి సేవకుల మధ్య నన్ను వాక్యం చెప్పేందుకు పిలుస్తున్నానని చెప్పి నేను అనుకోలేదు, నిజము. కానీ నిజంగా నేను సేవకులకి నేను సేవ చేస్తున్నాను. నేను కంటిన్యూషన్గా నేను కోరుకున్నది అదే. అయితే మరి ఇప్పుడు సేవకులు జాస్తిగా ఉన్నారు, విశ్వాసాలు తక్కువగా ఉన్నారు. అవును కదా? కానీ మనం అందరమీ మరి సేవ అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు మీరు ఉండటం ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ విధంగా నన్ను చెప్పమన్నందుకు నేను పిలిచింది ఇంకా చాలా సంతోషంగా ఉంది. దేవుడి నిర్ణయం ఎట్లుంటుందో తెలియదు. నా కోసము, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకులు చాలామంది నాకు తెలుసు. అయితే నిజమే, ఇప్పుడు మాకు సౌత్ ఇండియన్ బ్యాప్టిస్ట్ మిషన్ చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో చాలా ఒక 30 yearsగా మేము చేస్తూ ఉన్నాను. నేను సేవగా ఉన్నాను, కానీ వాక్యం చెప్పానని చెప్పేసి నేను ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే నేను చేస్తున్నటువంటి సేవ ఈ విధంగా ఉంది. అయితే ఎంతోమంది సేవకుల్ని నేను చూస్తూ ఉన్నా, వాళ్ళకి కావాల్సిన నేను ఒక సహాయంగా ఉన్నాను. అదేవిధంగా మరి కనిగిరి ప్రాంతం అనేది ఒంగోలు డిస్ట్రిక్ట్, ఒక డ్రై డిస్ట్రిక్ట్. అది మరి మోస్ట్లీగా 2 డిస్ట్రిక్ట్లు మనకు దగ్గరలో, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ ఒంగోలు డిస్ట్రిక్ట్. అప్పుడు ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ అనేది వచ్చి చాలా, అదే ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇక్కడ మోస్ట్లీగా చాలామంది 50-50గా ఉంటారు. మన చెన్నై ప్రాంతంలో ఈ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ 50-50గా ఉంటారు. అయితే డ్రై డిస్ట్రిక్ట్ వచ్చి ఒంగోలు డిస్ట్రిక్ట్. సో అక్కడ మేము స్టార్ట్ చేసే ముందుగా అది ఏంది సిచ్యువేషన్ అంటే, గ్రామాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నారు, బీద పరిస్థితిగా ఉన్నారు. అప్పుడు అన్నీ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది అని చెప్పేసి చూసినప్పుడు ముఖ్యంగా ఉన్నారు క్రైస్తవులు, ఆలయాలు లేకున్నారు. సరే, ప్రతి అక్కడ చుట్టు ప్రాంతం ఉదయగిరి, ప్రామూరు, తర్వాత కనిగిరి, పొదిలి, అద్దంకి, దర్శి ఇలాంటి గ్రామాలని దర్శించినప్పుడు మరి కావాల్సినది ఏంటంటే, మరి క్రైస్తవులు చాలామంది ఉన్నారు కానీ సేవకులు లేరు, సంఘాలు లేవు, ఉన్నారు. అప్పుడు మేమే బేస్ చర్చీలు చూసినాము. చర్చిలు శుద్ధంగా అన్ని ఏరియాలలో కొన్ని వీలైనంత వరకు చర్చిలు కట్టిపించినాము. ఆడ సేవకులు కావాలి. సేవకులకి ఎవరెవరు దేవుడు నిర్ణయించినారో, ఎవరు వచ్చినారో వాళ్ళందరినీ తీసుకెళ్ళేసి బైబిల్ కాలేజీలో చేర్చి, ఆ యొక్క బైబిల్ కాలేజీలో మరి మంచిగా వాళ్ళు తయారయ్యి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అక్కడ నుంచి వచ్చి ఎక్కడెక్కడ మేము చర్చిలు కట్టున్నామో అక్కడ అలాట్ చేస్తున్నాం. వాళ్ళకి నెలకి దేవుడు కానికిస్తుంది, మనం వీలేదు. దేవుడు ఎవరిని ఒకరు నిర్ణయించి దేవుని తరపున ఆ సేవకుల్ని పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ చాలామంది మన బీద ప్రజలు చాలామంది ఉన్నారు. మనం సిటీలో ఉన్నాను. అయితే మా ఇంట్లో దేవుడు ఎక్కువగా దీవించినాడు. నేను యాక్చువల్గా అయ్యగారు అందరు తెలుసు, నేను జనోదయం ఆఫీస్కి వెళ్తాను, కానీ జనోదయం ఆఫీస్ స్టాఫ్ నేను కాదు. నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీలో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ నేను. సో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కాబట్టి నేను రిటైర్డ్ అయినాను. అయితే అవన్నీ ఇచ్చింది దేవుడే. కానీ నాకు అందరూ మంచిగా, పాప MBBS అయిపోయేసి ఇప్పుడు PG చేస్తూ ఉంది. మరి అల్లుడు రేడియాలజిస్టు, తర్వాత పెద్ద అబ్బాయి ఇప్పుడు సీనియర్ సూపరింటెండెంట్ ఫైర్ ఎయిర్పోర్ట్ల అథారిటీలో, తర్వాత మళ్ళీ కుమారుడు హైకోర్టు లాయర్గా ఉన్నారు. కానీ ఉన్నా కూడా
మనము ఒకరికి సహాయం చేస్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతే, మనము చేస్తూ ఉండాలి, సహాయం చేస్తుండాలి. అంతేగాని మనము ఆడికి పోయి సహాయం మనము చేసేటప్పుడు ఎదురు చూసి సహాయం చేస్తే అది సహాయం కాదు. సో దేవుని దృష్టిలో మనమందరమే, మన యొక్క చర్చి సెక్రటరీ మరి యేసుదాస్ కూడా ఉన్నారు, అందరం ఒక మంచి టీమ్గా ఉన్నాము. అయితే మీకు ఇచ్చింది దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు సేవ చేయమని, ప్రజల కొరకు. అలాంటప్పుడు దేవుడు మీ మధ్య ఉంటాడు, మీకు కావాల్సిన సహాయం దేవుడు ఇస్తాడు. మనందరిని కాపాడుచున్న ఆయనేను. అయితే ఈరోజు నాకు ఇలాగ పిలిచింది చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ జనమందరినీ నేను నేమ్ నోట్ చేసుకునేసి నేను ఒక డేట్ ప్రకారం మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర ఆహ్వానిస్తున్నాము. ఆ ఆహ్వానం మీరందరూ కంపల్సరీగా రావాలి. మరి మేము మీ కొరకు ఈరోజు మీరు ఏమి ఎదురు చూసినారో ఆ ఆహారాన్ని ఆ రోజు మేము సిద్ధపరిచి నేను పిలుస్తాను. అందరినీ నేను లిస్టు వారీగా తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఈరోజు దేవుడు ఒక మంచి ఆహారం, మీకు కావాల్సిన ఆహారం మీరు సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఆహారాన్ని దేవుడు ఒక డేట్ ఇస్తున్నాడు. ఆ డేట్లు మీరు అందరూ తయారీ, నేను కూడా మీకు కూడా ఉంటాను. మరి అందరం కలుసుకుందాము. ఇలాంటి ఒక మంచి సేవకుల కూడిక. అసలు ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. అసలు ముఖ్యమైన ఉద్యోగం ఏంటి చెప్పండి? దేవుని సేవ. మీరే సార్, మీరే సేవకులకు మించిన ఉద్యోగము లేనే లేదు. జనరల్ మేనేజరు, డైరెక్టర్లు ఎంతోమంది ఉంటారు, కానీ అసలు అందరికి మించిన డైరెక్టర్లు మీరే. అందరికి మించిన డైరెక్టర్లు, జిఎంలు, జనరల్ మేనేజర్, అందరికి మించినటువంటి వారు సేవకులు. అయితే సేవ చేసేటప్పుడు జాగ్రత్తగా మన దేవుడు ఏ విధంగా మనం సేవ చేయమని చెప్తున్నాడు ఆ విధంగా మనం సేవ చేయాలి. అయితే అదే అన్నాడు కదా, అనేకులు బోధకులు కాకుడి, బోధకులమైన మనకు కఠినమైన శిక్ష విధింపబడిన ఉంది కదా. కానీ అది మనము వాక్యరీతి ప్రకారంగా మనం ఉండాలి. మీరు చేస్తున్న సేవ చేయండి. మేము కూడా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సేవకుల కూడికను నేను కూడా అవుట్పుట్ నేను తెలియపరచబోతున్నాను మా డైరెక్టర్ గారికి. ఇక్కడ కావాల్సింది ఏముందో అది మేము కూడా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంటున్నాము. అయితే చెప్పినట్టుగా రేపు మళ్ళీ ఉదయాన ఆంధ్రాకి మరి అక్కడ ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చూస్ చేసినాము. మరి వాళ్ళకి సేవ చేయనిపోయినప్పుడు చెప్తున్నప్పుడు వారికి కావాల్సిన నీడ్ ఎందుకు చూస్తే కూర్చుందానికి లేదు, ప్లేస్ లేదు, ఒకవేళ గాలికి లేదు, కావాల్సిన సదుపాయాలు ఫస్ట్ చేసినాము. ఇంకా వీరికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వారికి గ్రామాల నుంచి వచ్చి డయాలిసిస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆహారం లేదు, రక్తం చేసినప్పుడు రక్తం తగ్గిపోతుంది. వాళ్ళు ఆ బెడ్లో నుంచి బయటకు వచ్చి ఏదో ఒక రిక్షాలోనూ నడిచిపోయే సిచ్యువేషన్ ఉంది. మేము ఆలోచన చేసి వీళ్ళకి డైలీ ఆ డయాలిసిస్ చేసుకున్న వెంటనే భోజనం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక భోజనం నిర్ణయించి, మనకు బైబిల్ కాలేజ్ ఉంది, సౌత్ ఇండియన్ బాప్టిస్ట్ మిషన్ కాలేజ్, మరి శంఖవరం, కనిగిరి నియర్ 2 కిలోమీటర్లో. ఆడన్ని సదుపాయాలు చేసి ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు పోయి డయాలిసిస్ పొజిషన్ ఆడిస్తున్నాము. ట్రైబ్స్ ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళకి చిన్న గుడిసెలుగా ఉండి పాపం వాళ్ళకి చర్చి లేదు, ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు సేవకులుగా తయారైనారు. కనిగిరి కాసిరెడ్డి కాలంలో సేవకులుగా తయారైనరు. మంచి చర్చి, వాళ్ళకి కావాల్సిన నీళ్లు. వాళ్ళు స్కూల్లో కూర్చుంటే ఆ పక్క కూర్చున్న అబ్బాయి అతను స్కూల్కి వస్తే ఇంకో పక్కన ఉన్న అబ్బాయి ఆ పక్క కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఆ హెడ్ మాస్టర్ నాకు తెలిసి పిలిచి అడిగినాడు, అయ్యగారు మీరు సేవ చేస్తున్నారు, ఇలాంటి పిల్లలకి ఏదన్నా చేస్తే బాగుండు. ఏం కావాలంటే వాళ్ళకి నీళ్ళు లేదు, ఇల్లు లేదు, ఆహారం లేదన్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేయమన్నప్పుడు మేము ప్రార్థన చేసినాము. వాళ్ళకి ఇల్లులు ఇచ్చినాడు, మరి నీళ్ళు ఇచ్చినారు, ఆహారం ఇచ్చినారు, ఫస్ట్ చదువు ఇచ్చినాడు. అన్నీ ఆ పిల్లలు ఇప్పుడు మంచిగా గుర్తింపయ్యి వాళ్ళు బైబిల్ కాలేజీలో ముందుండి ప్రార్థన చేస్తూ సేవకులుగా సేవ చేసేదానికి సిద్ధమై ఉన్నారన్నమాట. బాప్టిస్ట్ వాళ్ళు వచ్చి మరి వచ్చినప్పుడు మేము పోయినప్పుడంతా అబవ్ 50 మెంబర్స్కి బాప్టిస్ట్ ఇచ్చి వస్తుంటాం ఎవ్రీ 3 months వన్స్. అది దేవుడు చేసే కార్యాలు. ఆ కార్యాలను ఇంకా ఎక్కువగా మీరు చేయాలని చెప్పేసి మీరు అందరూ సేవకులు, ముఖ్యంగా నాకు సేవకులు అంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రులు సేవకులను మంచిగా ప్రేమించేటువంటి వారు. మా అమ్మ చనిపోయేటప్పుడు కానుకలు కరెక్ట్గా సేవకులకు ఇవ్వాలని నేర్పించింది మాకు. సో ఆమె చనిపోయేటప్పుడు ఆమె బైబిల్లో నెక్స్ట్ ఈ వారంలో చనిపోయింది, ఫస్ట్ సండేకి ఆ కానుక ఆ బైబిల్ తీసి మనం ప్రేయర్ అయిన తర్వాత ఒకరోజు తీస్తే ఆ కానుక ఇవ్వాల్సిన పాస్టర్ గారికి ఇవ్వాల్సిన కానుక బైబిల్ అని పెట్టుకొని ఉంది. సో ఆ విధంగా మనకి ఇచ్చింది. మనము దేవుడికి ఆయన మనకి ఇస్తున్నాడు, మనం ఆయనకి ఇవ్వాలి కదా. మనము ఇస్తే దేవుడు మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. దయతోటి సేవకులు, మీరు మరి ధనవంతులు ఎవరంటే సేవకులే.
మిమ్మల్ని దేవుడు ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో మిమ్మల్ని వదిలిపెట్టరు. కానీ మనకు సందేహాలు జాస్తి. సందేహపడవద్దు. మీరు దేవుని సేవ చేస్తుంటే మిమ్మల్ని దేవుడు ఎక్కడ వదిలిపెట్టాడు. కాబట్టి మీరు సేవ చేయండి. మరి మీకు కావాల్సిన సహాయాలు ఏదో దేవుడు మిమ్మల్ని కరెక్ట్గా ఎక్కడ మిమ్మల్ని లోను హెచ్చిస్తాడనమాట, తగ్గించడు, హెచ్చిస్తాడనమాట. అందుకని దేవుని నామకి స్తోత్రాలు చెప్పుకుంటూ మీరందరూ ఈ విధంగా ఒక ఐకమత్యంగా అయ్యగారు మంచి వాక్యాలు ఎక్స్పీరియన్స్. సో ఇట్లాగా వాక్యం కావాలి. సేవకుల యొక్క కూడికిని, ఈ యొక్క కూడికిలో ఉన్నటువంటి మీ అందరికీ నేను మరీ వందనాలు చెప్పుకుంటున్నాము. చాలా థ్యాంక్స్. మరి నేను విఐపి అనేది కూడా అది ఎట్లా కరెక్ట్ కాదు కదా, మనలో నేను ఒకరిని. అందుకని నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సేవని మరి ఇంకా ఎక్కువగా మంచిగా చేయాలని చెప్పి మీరు అందరూ ప్రతిరోజు ప్రార్థనలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తదుపరి చాలా కార్యాలు మేము చేస్తున్నాము. మరి నిజంగా ఒకవేళ మీ చర్చిలు మీకు దగ్గరలో మరి కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు తెలియపరచండి, డీటెయిల్స్ చేయండి. మేము అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళకి కావాల్సిన ఒకవేళ చర్చిలు కావాలంటే మేము చర్చి కట్టిస్తాము. మీరు కూడా సేవకులు ఉండాలి. మీరు తెలియపరచండి. మీరు ఇక్కడ కానీ మరి అదేవిధంగా అంటే కట్టలేని పరిస్థితికి ఉండాలి. కట్టుకోలేని పరిస్థితి అంటే అక్కడ ఏ నీడ్ లేకుండా పాపం వాళ్ళకి చర్చి కావాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మీరు తెలియపరిచి ఆ ప్లేస్ చూపించండి. మీరు రాండి. మీకు ఎక్కడ ఏం కావాలనో అది మనం ఆడ చర్చి కట్టించేసి ఒక సేవకులను పెట్టి ఆ సేవకుల్ని మనం పోషించడానికి వాళ్ళకి పోషిస్తాం. సో ఆ విధంగా ఒకవేళ మీరు తెలిసిన గ్రామాలు కానీ ఒకవేళ ఇక్కడ కానీ ఎక్కడన్నా సేవకులకి ఒక సంఘం కావాలంటే తెలియపరచండి. మేము దాన్ని సౌత్ ఇండియన్ బ్యాప్టిస్ట్ మిషన్ తరపున మేము దాన్ని సిద్ధంగా సంఘాలను తయారు చేసి సేవకులు నాడు పెడతామని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఒక మంచి సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాము. నా కొరకు మరి మీరందరూ కలిసి ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా డానియల్ పాస్టర్ గారు ఆయన నన్ను ఆహ్వానించింది. అదేవిధంగా ముకుందరావు గారు నిజమే ఆయన చేస్తున్నటువంటి ఒక మంచి పరిచర్యం సేవకులను కూడికిను తర్వాత తెలుగు ప్రజలు ఎక్కడ తెలుగు మాట్లాడుకున్నారో వాళ్ళందరూ తెలుగు మాట్లాడేయటం. సో ఈ విధంగా ప్రతి విషయాలు ఆయన ఒక మంచి ఒక కమ్యూనికేషన్ అవుట్పుట్. ఈ యొక్క మద్రాసు పట్టణంలో మరి ఎన్నో తెలుగు పేపర్లు ఉన్నాయి కానీ ఆయన మరి ఎట్లా చేస్తున్నారో తెలియదు. అందరూ అలాట్ అయ్యే విధంగా, అందరూ ఐక్యమత్య విధంగా, అందరూ తెలుసుకొని మంచిగా ఒక యూనిటీగా ఉండే విధంగా కూడా ఆయన యొక్క ఆ పేపర్ తరపున తెలియపరుస్తున్నాం. ఆయన నిజంగా మేము అందరి తరపున వందనాలు చెప్పుకుంటున్నాము. తదుపరి మిమ్మల్ని అందరినీ మేము ఒక డేట్లో మిమ్మల్ని అందరినీ ఒక ప్లేస్కి ఆహ్వానిస్తూపోతున్నాము. దయతోటి ఆ రోజు మీరు అందరూ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. సేవకులందరికీ వందనాలు చెప్పుకుంటూ మా కొరకు మీరు ప్రార్థన చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కనికరాల తండ్రి, ప్రేమగల నాయన, దయగల తండ్రి, కృపామయుడ, అవును ప్రభా, ఇలాంటి మంచి భాగ్యాన్ని దయచేస్తాం చెప్పుకుంటున్నాం దేవా. అవును దేవా, నీ సేవకుల ప్రభా, నీ బిడ్డల ప్రభా, మీరు నిర్ణయించుకుని ఆశీర్వదించినట్టు బిడ్డల ప్రభా ఇక్కడ చేరున్నారు ప్రభా. ఎవరెవరికి ఏమేమి మరి కొరతలు ఉన్నవో, ఏమి ఆశలు ఉన్నవో వారి యొక్క కోరిక ఎంతో మీకు పాఠంగా తెలుస్తుంది ప్రభా. మరి ఈ కోరికలు తీర్చువారు మేము కాదు ప్రభా, మీరు దేవా. మరి ప్రతి ఒక్క సేవకుల్ని దీవించండి, కాపాడండి. జరగబోయే ప్రతి కార్యాలలో మీరు వాళ్ళకు తోడండి అని ప్రభా. అవును దేవా, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని కలుగజేయండి. ఈరోజు నిర్ణయించినటువంటి ఈ కార్యాన్ని మీరు మీకు అప్పగిస్తుండగా మీరు ఎక్కువగా ప్రభా దీవించండి ప్రభా. సేవకులు డానియల్ పాస్టర్ గారిని, అదే వచ్చినట్టు ప్రతి ఒక్కరిని ప్రభా, ముకుందరావు గారి యొక్క సేవ కూడా మీ దగ్గర మీకు అప్పగిస్తున్నాము. వారు చేస్తుంటే ప్రతి కార్యాన్ని ప్రభా మీరు ఎక్కువగా దీవించండి, కాపాడండి. వచ్చినటువంటి పెద్దలు కానీ ముఖ్యంగా సేవకులు ప్రభా, వచ్చినటువంటి సేవకులు మీరు ఎక్కువ దీవించండి. ఆ కుటుంబాలను దీవించండి. ఈరోజు ప్రభా మరి ఇక్కడ ప్రభా నీ యొక్క స్థలంలో ప్రభా మరి వాక్యం అందించినటువంటి పాస్టర్ గారిని ప్రభా, జయరావు పాస్టర్ గారిని కూడా దీవించండి ప్రభా. నిజమే ప్రభా, అద్భుతమైన కార్యాలు చేయవారు మీరు ప్రభా. అవును దేవా, మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు దేవా. మేము చేస్తున్నటువంటి కార్యాల్లో మీరు ఉండండి ప్రభా. మీరు ఉండుంటే ప్రభా మాకు ప్రతి కార్యాలు ప్రభా మాకు జయించేందుకు మీరు మాకు శక్తిని, సంతోషం, సమాధానం కలుగజేయండి ప్రభా. అయితే ప్రభా ముఖ్యమైన విషయాలు మాకు తగ్గింపు స్వభావం దయచేయండి ప్రభా. తగ్గింపు జీవితాలు మనం జీవించుకునేందుకు మాకు మంచి అవకాశాలు కలుగజేస్తారని, ప్రతి కార్యాన్ని మీ కాడ ముందు పెడుతుండగా మీరు మాకు తోడు ఉండి కాపాడి దీవిస్తారని మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని బతిమలాడి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, అద్భుతంగా కొన్ని మాటలు అయ్యగారు పంచుకున్నారు. విజయకుమార్ అయ్యగారిని నేను ఇంతవరకు ఇక్కడదా చూశాను. అయ్యగారిని నేను ఒక ఫోన్ కాల్ చేసినట్టుగానో మాట్లాడినట్టుగానో ఎలాంటివి లేవు. ముకుందరావు అయ్యగారు ఇక్కడ తీసుకొచ్చాడు అయ్యగారిని.
వారు నెహెమ్యా సేవను చేస్తున్నారు. అద్భుతంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి మందిరాలు లేని చోట్ల మందిరాలు కట్టడము. అంటే మీ స్థాపన పేరు పెడతారా గారు? సౌత్ ఇండియన్ బాప్టిస్ట్ అని పెడతారు, కట్టిస్తారు. ఓకే, మీకు అలాంటి ఓకే 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 వారు స్థాపనం ద్వారా మందిరాలని నిర్వహిస్తారంట, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఓకే, డన్. దేవుని సేవకులారా, ఆయన గారు నోటి ద్వారా 4 మాటలు మాట్లాడాలని మనం ఎదురు చూసింది. చవల కొట్టండి. అయ్యగారి గురించి నేను చెప్పేదానికంటే, మోహంతరావు గారు చెప్పేదానికంటే, యేసుదాస్ గారు చెప్పేదానికంటే వచ్చిన చీఫ్ గెస్ట్ నోట్లో నుండి 4 మాటలు రావాలా, అప్పుడుదా అందరికీ సాటిస్ఫికేషన్ అవుతుంది. కాబట్టి ఆ మాటల కొరకే నేను ఎదురు చూశాను. చక్కగా అయ్యగారు అనేక సేవ విషయాలన్నీ కూడా వారు చేస్తున్న పల ప్రాంతాల్లో వారు చేస్తున్న ప్రతి పరిచర్ని మన మధ్యలో వారు పంచుకున్నారు. చాలా థ్యాంక్ యూ అయ్యగారు, మీరు చాలా థ్యాంక్స్. యథార్థంగా మాట్లాడారు అన్నీ, అది మాకు చాలా బాగా నచ్చింది. నేను ఇలా అని చెప్పేశాడు ముందుగానే. ఓకే, అది చాలా అద్భుతమైన విషయం. కొందరు అట్లేరు, అదే పెద్ద సమస్య. మీరు ఓపెన్గా చెప్పేశారు. ఓకే, కొందరు అట్లా లేరు. కాబట్టి అద్భుతమైన మాటలని పంచుకున్నారు. ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా ఒక పాట పాడుతుండగా ఈ సహవాసం తరపున కానుక తీయబడుతుంది. ఆ తర్వాత స్పీకర్ గారిని గౌరవించి ఒక ప్రార్థన, ఒక ఆశీర్వాదం ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మనమందరం ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న పాస్టర్ ఇమాన్యుయల్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక పాటను పాడుతుండగా దేవునికి ఇవ్వాల్సిన కానుకలను మనం సమర్పించుకుందాం. ఒక తమిళ పాట ఒకటి పాడుకుందాం. ఉమ్మై విట యారుమిల్ల ఏసప్ప, ఉమ్మై విడ యారుమిల్ల ఏసయ్య. இந்த பாடலை பாடி கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்தும். உம்மை விட்ட யாரும் இல்லை ஏசையா, உம்மை விட யாரும் இல்லை ஏசையா, உம்மை விட்ட யாரும் இல்லை ஏசையா, உம்மை விட யாரும் இல்லை ஏசையா. நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு. உம்மை விட்ட யாரும் இல்லை ஏசையா, உம்மை விட யாரும் இல்லை ஏசையா. ஆபிரகாமின் தேவனும் நீதானையா, ஈசாக்கின் தேவனும் நீதானையா, யாக்கோபின் தேவனும் நீதானையா, என்னுடைய தெய்வமும் நீதானையா. ஆபிரகாமின் தேவனும் நீதானையா, ஈசாக்கின் தேவனும் நீதானையா, யாக்கோபின் தேவனும் நீதானையா, என்னுடைய தெய்வமும் நீதானையா. என்னுடைய உழைப்பை யார் வந்து பறித்து கொண்டாலும் என் தலை உயர்த்துபவர் நீதானையா. என்னுடைய உழைப்பை யார் வந்து பறித்து கொண்டாலும் என் தலை உயர்த்துபவர் நீதானையா. நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு. உம்மை விட்ட யாரும் இல்லை ஏசையா, உம்மை விட யாரும் இல்லை ஏசையா, உம்மை விட்ட யாரும் இல்லை ஏசையா, உம்மை விட யாரும்
யாரும் இல்லை యేసయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. నిరంజన్ బ్రదర్ రండి. మన మధ్యలో స్పీకర్ గారుగా మంచి సాక్ష్యాన్ని, వారి అనుభవాన్ని మంచిగా చక్కటి విషయాలను పంచుకొని ఒక చీఫ్ గెస్ట్గా మన మధ్యలో వచ్చి తెలుగు వారిని ప్రేమిస్తూ, సహవాసాన్ని ప్రేమిస్తూ అద్భుతంగా వచ్చిన దైవజనుల్ని మనం గౌరవిద్దాం. అయ్యగారు విజయ్ కుమార్ అయ్యగారు ఇట్లా వచ్చేయండి. మనమందరం గట్టిగా చప్పలు కొట్టి వారిని ఈ సమయాన మీ అందరికీ సేకారం భోజనం సిద్ధపాటు చేశాము. కాబట్టి మీరందరూ బఫే సిస్టమ్, మీరందరూ చక్కగా భోజనం చేసుకోండి. ఈ సమయాన ఒక ప్రార్థన, ఒక ఆశీర్వాదం ఉంటుంది. చాలామందికి అవకాశాన్ని ఇవ్వలేకపోయాను, ఎవరు తప్పుగా నన్ను అనుకోకూడదని కోరుకుంటున్నాను. మన మధ్యలో ఉంటున్న సేవకులు స్టీఫన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ దేవానందయ్య గారు ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. మనమందరమీ ప్రభు సన్నిధిలో అలాగా తలలోంచి ప్రార్థనలో ఉందాం. எல்லோரும் கண்களை மூடுவோம். இருதயத்தை தேவனுக்கு நேராக திருப்புவோமாக. கிருபையுள்ளவரே, மகா பரிசுத்தரே, உம்மை ஸ்தோத்தரிக்கிறோம் கர்த்தாவே. இந்த மத்தியான வேலைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். ஊழியர்கள் ஆண்டவரே ஒருமித்து வாசம் செய்வது ஆண்டவரே எவ்வளோ இன்பம் நன்மையமாக இருக்குது என்று ஆண்டவரே வேதவாசனம் சொல்லுகிறது. இந்த ஊழியக்காரர்களாக ஒரு மனத்தோடு ஆண்டவரே உமது சமூகத்தில் இந்த நேரம் வரைக்கும் காத்து கொண்ட கிருபைகளுக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். தலையாக கிறிஸ்துவாக இருக்கிறபடியால் ஆண்டவரே முன்வைத்து யாரெல்லாம் இந்த ஊழியத்தை செய்கிறார்களோ அவர்களெல்லாம் உயர்த்தப்படுவார்கள் என்றவரே ஆண்டவரே உம்மை ஸ்தோத்தரிக்கிறோம் கர்த்தாவே. தேவனுடைய அன்பு, தேவ கிருபை, தேவ பலன், தேவனுடைய ஆசீர்வாதங்கள் வந்திருக்கிற ஒவ்வொருடைய ஊழியக்காரன் மேலே தங்கியிருக்கும்படியாக ஜெபிக்கிறோம். ஊழியங்கள் செய்யும்போது தேவ வல்லமை கூட இருப்பதாக. வலது பக்கத்திலே நிழலாக இருக்கிறேன் என்று சொன்னீரே, அதே போல் உங்கள் போகிற பாதைகளெல்லாம் தேவனுடைய வலது பக்கத்திலே நிழலாக இருந்து இவர்களை ஆசீர்வதித்து மேன்மேலும் உயர்த்தும்படியாக கூட ஜெபிக்கிறோம். கொடுத்த வார்த்தைகளுக்காக நன்றி, சாட்சிக்காக நன்றி செலுத்துகிறோம். துவக்கமும் முடிவும் நீராக இருக்கிறபடியால், நேரங்களும் காலங்களும் முது சமூகத்தில் இருக்கிறபடியால் அதை நாங்கள் பிரயோஜனப்படுத்தி கொண்டு உமக்காக முன் செல்ல நாங்கள் ஆண்டவரே ஆயத்தப்படும்படியாக செபிக்கிறோம். கொடுத்த ஒவ்வொருடைய கரங்களையும் ஆசீர்வதிங்க. உன் கையின் பிரயாசத்தை நீ சாப்பிடுவாய், உனக்கு பாக்கியமும் நன்மையும் உண்டாயிருக்கும் என்ற வசனத்தின்படி கையிட்டு செய்கிற ஒவ்வொருவரையும் நீர் ஆசீர்வதித்து ஊழியங்களை பெருக செய்வீராக. சபைகள் அநேகம் பெருகத்தக்கதாக கிருபை செய்யும். தேவனுடைய நாமத்தை நீர் மகிமைப்படுத்தி கொண்டு எங்களை வழிநடத்தும். இயேசு கிறிஸ்துவின் வல்லமையுள்ள நாமத்தின் மூலமாய் வேண்டிக் கொள்வரங்க జీవనల్ల పిదావే, ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మనకి న్యూస్ గురించి ముకుందరావు పాస్టర్ గారు మనకు తెలియపాటు చేస్తారు. దైవ సేవకులందరూ వందనాలు. మేధావులు ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. దానికి సాదృశ్యమే మన మధ్యకు ఈ దినాన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విజయ్ కుమార్ అయ్య గారు. ఆయన ఎంతో సేవ చేస్తున్నారు, కానీ ఎవరికి తెలియదండి. చాలా మంచి పరిచర్య. నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాననే రీతిగా దేవుణ్ణి కనపరిచే దాంట్లో అందరం కనపరచాలి. అందుకే దేవుణ్ణి కనపరచలేం, కాబట్టి దైవ సేవకులను కనపరుస్తున్నారు. కాబట్టి అలాంటి గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఆయన కూడా, ఆయన పరిచర్యను, ఆయన కుటుంబాన్ని అందరూ కూడా దేవాది దేవుడు దీవించును కాక. చిన్న ఒక ఇదండి, TNT న్యూస్ అని చెప్పి కొన్ని దినాలుగా నేను TNT న్యూస్, తెలుగు న్యూస్ టైమ్స్ అని ఒక పత్రికను ప్రారంభించాను. అది పత్రిక ముద్రణ లేదండి, భౌతికంగా రాదు, ఇది ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది. దాదాపుగా కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రానున్న దినాలు ఇంకా కొంచెం స్పీడ్గా తెలుగు వారిని అందరిని ఐక్యతపరచడం, తెలుగు కార్యక్రమాలని
నేటి తరం వారికి దగ్గర చేర్చే అందులో భాగంగా ఈ టీఎన్టీ న్యూస్ అని చెప్పి ఒక యాప్ను ఏర్పాటు చేసాం. దాన్ని ఈ నెల 5వ తారీఖున ప్రారంభించాం. అయితే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసాం. క్యూఆర్ కోడ్ అయితే వెంటనే మీ మొబైల్లో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తెలుగులో మనము ధారాళంగా చదువుకోవచ్చండి. అయ్యో నాకు తెలుగు చదవటం రాదు, నాకు ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు, హిందీ వచ్చు అనుకుంటారేమో. వెంటనే మన యాప్లోనే ట్రాన్స్లేషన్ అని ఉంది పక్కన ఒక క్యాప్, అది ఇచ్చున్నాం మనం. దాన్ని మీరు కానీ టచ్ చేశారంటే తెలుగు నుంచి తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు టు తమిళ్, తెలుగు టు హిందీ, అలా మీకు ఇష్టం వచ్చిన భాషలో మీరు చదువుకునేదానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా దైవ సేవకులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసుకునే కార్యక్రమాలు నా వాట్సాప్ నంబర్ నేను ఇస్తాను. మీ సంఘాల్లో జరుపుకునే కార్యక్రమాలు వివరాలను ఒక ఫోటో చిన్న మ్యాటర్ కానీ పంపిస్తే మేము ఈ యొక్క పత్రికలో మేము ప్రకటించడం అంటే మీరు చేసే బాధ్యతను అనేక మందికి మేము చేరవేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక భారంతో కూడుకున్న పని. మీరందరూ కూడా మాకు సహకరించండి. ఈ క్యూఆర్ కోడ్ను మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసుకునే కార్యక్రమాలు మాకు పంపించండి. మేము అవి ప్రకటించింది మీరు వెంటనే మీ గ్రూపుల్లో షేర్ చేసుకోవచ్చండి. కాబట్టి ఇది గొప్ప అవకాశం. మీ అందరూ కూడా మా యొక్క ఈ పత్రికను దినదినంగా అభివృద్ధి చెందాలని, మా యొక్క పరిసరను కూడా ముందుకెళ్ళేలాగా మీ యొక్క ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు పాల్డేన అల్లయ్య గారికి మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 మీటింగ్స్ ఉన్నాయి. రేపు వెస్ట్ చెన్నై వాళ్ళు ఫారినర్స్ని పెట్టి అయినవరమా ఎవరికైనా తెలుసా? సాల్వేషన్ ఆర్మీ ఓకే, పెరిమేట్లో అక్కడ సహవాసం జరుగుతుంది. కాబట్టి దైవజనులు అందరూ కలుసుకోండి. అదేవిధంగా మన కొరుకుపేటలో పాస్టర్ దయాపాత్ర అన్న 26వ తారీఖున ఒక మీటింగ్ని అరేంజ్మెంట్ చేశాడు. కాబట్టి అది కూడా మీరు కలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన సహవాసం ఎప్పుడు 4వ సోమవారం తప్పనిసరిగా సహవాసం జరుగుతుంది. మీకు ఫోన్ కాల్ వచ్చినా, వాట్సాప్లో వాల్పేపర్ వచ్చినా రాకపోయినా 4వ సోమవారం అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి దైవజనులు రావాలని మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ సమయాన ఓకే, డన్ కరెక్టే. వాట్సాప్లో చూశాను నేను. దైవజనులు ఈసీఐ స్థాపకులు, మంచి బిషప్ దైవజనులు. ఆయన దర్శనం చాలా పెద్దది, గొప్ప దైవజనుడు ఆయన. కాబట్టి ఆయన నిన్న దినాన్ని చనిపోయాడు. ఆయన ఫ్యామిలీ నిమిత్తంగా, ఆయన పరిచయ నిమిత్తంగా కూడా మీరు ప్రార్థన చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వాళ్ళ తర్వాత మన మధ్యలో ఉంటున్న అనంతకృష్ణన్ పాస్టర్, ఏసీఏ పాస్టర్ గారు వచ్చి ఉన్నారు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మన అయ్యగారు ఆశీర్వాదాన్ని మనకు అందిస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు, చాలా కాలంగా ఈ సవకాశంలో ఒకసారి మాత్రం వచ్చి కలుసుకున్నాను. అప్పుడు అక్కడ ఎదురుగా ఎక్కడో చిన్న స్థలంలో జరిగింది. చాలా సంతోషం ఉండదు మిమ్మల్ని చూడటానికి. ఇది ఒక చిన్న పరలోకం. హల్లెలూయా. స్మాల్ హెవెన్, ఎంజాయింగ్ ద స్మాల్ హెవెన్ ఇన్ దిస్ వరల్డ్. అట్లాగే నేను సేవకులు చూసినప్పుడంతా అదే తలింపు వస్తుంది. ఇది ఒక చిన్న పరలోకంలాగా ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం. இறக்கமுள்ள நல்ல பிதாவே, நாளமை ஸ்தோத்திரிக்கிறோம் கர்த்தாவே. இந்த நல்ல வேளையில் அடிமையும் பங்கெடுக்கும்படியாக கொடுத்த கிருபைக்காக ஸ்தோத்திரம் கர்த்தா. அந்த ஊழியத்தில் நாங்கள் பல வருஷங்களாக உமக்கென்று ஊழியம் செய்து கொண்டு வருகிறோம். பால் டேனியல் இந்த பகுதியில் செய்கிற ஊழியத்துக்காக நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. இந்த மகத்தான ஊழியர் கூட்டத்தை கர்த்தாவே ஆண்டவர் நம்முடைய கிருபையினாலே கர்த்தாவே ஆண்டவரை நடந்து கொண்டிருக்கிறதுக்காக நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். செய்தி கொடுத்த நம்முடைய தாசனுக்காக நன்றி செலுத்துகிறோம் கர்த்தாவே. ஆண்டவரே ஸ்தோத்திரிக்கிறோம். கடந்து வந்து பல மைல்களுக்கு அப்பாலிருந்து கடந்து வந்து கர்த்தாவே எங்களுக்கு நல்ல விசேஷங்கள் சொன்னதான அருமையான கர்த்தாவே ஆண்டவரே ஸ்பெஷல் ஸ்பீக்கருக்காகவும் நன்றி செலுத்துகிறோம் சுவாமி. வந்திருக்கிற ஒவ்வொரு தேவதாசனை நீர் ஆசிரியிக்க முடியாது செபிக்கிறோம். கேட்ட செய்தியின்படி கர்த்தாவே ஆண்டவரே நாங்கள் கர்த்தாவே கலங்கரை விளக்கமாக கர்த்தாவே நான் காணப்படத்தக்கதாக உதவி செய்ய முடியாது செபிக்கிறோம். அநேகருக்கு வெளிச்சத்தை கொடுக்கிறவர்களாக கர்த்தாவே எங்களை மாற்றும்படியாக நாங்கள் செபிக்கிறோம். அந்த செய்தியின் சுருக்கம் அநேகருக்கு வெளிச்சத்தை கொடுக்கிற
அநேகருக்கு கர்த்தாவே ஆண்டவரே தாங்கள் டைரக்ஷன் வரும்படியாக கர்த்தாவே வருகிறவளாய் காண்பிக்கிறவளாய் கர்த்தாவே தேவ ஊழியர்களை மாற்றுவீராக கர்த்தாவே ஸ்தோத்திரிக்கிறோம். கர்த்தாவே நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். அருமையான பாஸ்டர் பால் டேனியல் குடும்பத்தையும் நீர் ஆசீர்வதிப்பீராக, தொடர்ந்து நீர் நடத்துவீராக, இந்த ஊழியத்தை இன்னும் அதிகமாய் கர்த்தாவே பலப்படுத்துவீராக. முக்க சித்தமானால் இந்த கொருக்குப்பட்டி ஒரு பகுதி தள்ளி இருக்குது சுவாமி, ஹார்ட் ஆஃப் த சிட்டியில் கர்த்தாவே இந்த ஃபெல்லோஷிப் கடந்து போகும்படியாக இந்த வழியில் நான் ஜெபிக்கிறேன். அங்கே உட்கார்ந்திருக்கும் போது நீ சொன்ன அந்த காரியத்தை வெளிப்படுத்துகிறேன் சுவாமி. ஸ்தோத்திரிக்கிறோம். திஸ் ஃபெல்லோஷிப் ஷுட் ரீச் ஹார்ட் ஆஃப் த சிட்டி. நல்ல ஒரு ஆளில் கர்த்தாவே அநேக நூற்றுக்கணக்கான தெலுங்கு பாஸ்டர்ஸ் வந்து கூடியமை ஆராதிக்கும்படியாக நீர் மாற்றுவீராக. உடைய நாமத்தை மையப்படுத்துவீராக. அந்த தரிசனத்தை நீர் நிறைவேற்றுவீராக. இயேசு கிறிஸ்து நிலையேற பெற்ற நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல పిதாవే. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాక పర్యంత వరకు సేవకుల కుటుంబాలందరి మీదను విశేషముగా ఈ ఫెలోషిప్ జరిపిస్తున్నటువంటి పాల్ దానియాల కుటుంబం మీదను సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరూ భోజనానికి సిద్ధపడండి. ఇప్పుడే సమయం అయిపోయింది, త్వరగా భోజనం చేసుకోండి.